హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు నాన్న. సో అలాగే ఈరోజు అద్భుతమైన అనౌన్స్మెంట్, ఇంటరాక్షన్ విత్ ఫ్యాకల్టీతో మీరు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అయ్యే అద్భుతమైన అవకాశం అనేది మీకోసం వచ్చేసిందన్న. సో కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనే విషయం మీద నేను మీతో ఇంటరాక్ట్ అనేది చేస్తాను. సో నేను మీ ఎస్పిఆర్ సార్. సో ఇక్కడ ఉన్నది నేనేనండి. సో మీతో డైరెక్ట్గా అది ఎప్పుడంటే 23 మార్చ్ అనగా రేపు 8 PM సాయంత్రం 8 గంటలకంతా కూడా మనము మీట్ అవుదాము. 7 to 9 క్లాస్ ఉంది. క్లాస్ అయిన వెంటనే మిమ్మల్ని కలుస్తానండి. సో ఎవరెవరంతా కూడా ఈ డెమో క్లాస్ వినాలి అనుకుంటున్నారో, మీ డౌట్స్ అంతా ఇక్కడ క్లారిఫై చేసుకోవాలి అనుకున్నారో, మీకోసం ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీరు ఇక్కడ ఇవ్వబడిన వెబ్సైట్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ డెమో కోసం ఎన్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు నాన్న. ఎవరైతే నాతో డిస్కస్ చేస్తూ మీ యొక్క డౌట్స్ అంతా క్లియర్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే మీ యొక్క అపోహలు కొన్ని ఉంటాయి, టెన్షన్స్ కొన్ని ఉంటాయి, ఎన్నో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. మీ డౌట్ ఏదైనా నేను లైవ్గా వచ్చి మీ యొక్క డౌట్స్కి అంతా కూడా క్లియర్ చేస్తానన్నా. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. అలాగే చూడండి, ఫ్రీ డెమో సెషన్స్ అనేది మనం గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం, అతి ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థుల కోసం మనం ఏంటంటే శ్రీకాకుళంలోనన్న ఎల్టీఎక్స్ తరపు నుంచి కూడా మనము అద్భుతంగా గ్రూప్ 1 యూపీఎస్సీ అంతా కూడా దుమ్ము దులిపేస్తూ స్టూడెంట్స్ అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు సార్ యొక్క నేటివ్ అయిన శ్రీకాకుళం ప్రాంతంలో కూడా మనం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంలో గ్రూప్ 2 కోసం మనము ఫ్రీ డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం. అది మార్చ్ 26 రానున్న ఆదివారం నాడు 10 గంటలకు గాను. లొకేషన్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఇతర డౌట్స్ ఏమన్నా ఉన్నా మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీకాకుళం, వైజాగ్ మరియు విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా, తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. కైండ్లీ స్ప్రెడ్ ద వర్డ్. అలాగే చూడండి, ఉగాది పండగ అందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఆ హ్యాపీనెస్ని యాడ్ చేసే విధంగా మీకోసం మన యొక్క అద్భుతమైన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది వచ్చిందండి. 45,000 రూపీస్కి చూడండి, 65,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్. ఉగాది సంబరాల్లో భాగంగా 20,000 రూపీస్ మనం ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం నాన్న. ఈ యొక్క ఆఫర్ అనేది మీకు 31 మార్చ్ వరకు మాత్రమే ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అయిన ఈ కోర్స్ అనేది మనం న్యూ బ్యాచెస్ అనేది 1 ఏప్రిల్కి అంతా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణలో యూపీఎస్సీ అంటేనే క్వాలిటేటివ్గా అందించే ఏకైక ఇన్స్టిట్యూట్గా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. 3 ఇయర్స్కి పైగా. ఆ యానివర్సరీ సెలబ్రేషన్ని కూడా మనం గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటూ మిమ్మల్ని కూడా ఈ యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న మీ అందరినీ కూడా ఎల్టీఎక్స్ ఫ్యామిలీలో ఒక భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కైండ్లీ స్ప్రెడ్ ద వర్డ్. ఎందుకంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే, ఇంకా 10 రోజులు కూడా లేదు. యూ విల్ లాస్ ద ఆపర్చునిటీ. కైండ్లీ యూటిలైజ్ ఇట్ నాన్న. తర్వాత చూడండి, ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాస్ ఎన్విరాన్మెంట్లో ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ మీరు పోయి చెక్ చేసి చూడండి, ఢిల్లీ ఇన్స్టిట్యూట్, మిగతా ఇన్స్టిట్యూట్ అంతా కూడా 2 lakhs, 1.5 lakh అలా చార్జ్ చేస్తున్నప్పుడు మనం స్టూడెంట్స్కి ఎఫిషియన్సీ, క్వాలిటీ అంతా ఇస్తూ కూడా జస్ట్ 55,000 రూపీస్కే స్టూడెంట్ ఫ్రెండ్లీగా కోర్స్ అనేది అందిస్తున్నాం. దీనికి మీరు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదన్న. వైజాగ్ మరియు హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూషన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రండి, విజిట్ చేయండి. 3 days ఫ్రీ డెమో క్లాసెస్ వినండి. తర్వాత మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చునన్న. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఎవరూ కల్పించరు, కానీ మనం ఇస్తున్నాము. యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. కాకపోతే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే, 31 మార్చ్ వరకు మాత్రమే. త్వరపడండి. అలాగే 1 ఏప్రిల్ నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డోంట్ మిస్ టు బీ పార్ట్ ఆఫ్ ద న్యూ బ్యాచెస్ నాన్న. అలాగే చూడండి, ఎన్సీఆర్టీ కావాలి అనుకుంటున్న వారి కోసం మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది ఫ్లాట్ 5,000 రూపీస్ డిస్కౌంట్తో
₹10,000కి అందుబాటులో చేస్తున్నాం. సో అలాగే ఎవరైతే యూపీఎస్సీ ఆప్షనల్స్ కావాలి అనుకుంటున్నారో వారి కోసం మనం అద్భుతమైన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అంతా కూడా మీకు ₹20,000కి అందిస్తూ ఉన్నాం. 31st మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్. ₹15,000 ఫ్లాట్ డిస్కౌంట్ నాన్న. సో మళ్ళీ ఇంత పెద్ద డిస్కౌంట్ అనేది లభించదు. సో ఉన్నప్పుడే ఉపయోగించుకోండి నాన్న. తర్వాత చూడండి 31st మార్చ్కి అంతా కూడా మీకు ఈ ఆఫర్ అనేది అయిపోతుంది. ఎందుకంటే April 1st అంతా కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో మనము రోజు ఒక క్వశ్చన్ చూస్తూ ఉంటాం. అదే వారీగా మనము ఈ యొక్క క్వశ్చన్ చూస్తున్నాం. సో చాలామంది సక్సెస్ఫుల్గా కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఐ అప్రిషియేట్ దోస్ పర్సన్స్ హూ హ్యాడ్ గివెన్ అ రైట్ కమెంట్స్ అన్న. అలాగే మీ యొక్క కమెంట్స్ కూడా ఏంటంటే రెగ్యులర్గా రోజు కూడా నేను చూస్తూనే ఉంటాను. కీప్ కమెంటింగ్ అండ్ ఆల్సో కీప్ పోస్టింగ్ అన్న. ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ వర్డ్స్ అనేది కమెంట్స్ అనేది మాకు మరీ 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 వ్యాలిడ్. సో సక్సెస్ఫుల్ ఆన్సర్ ఇచ్చిన సాయి దుంప కానీ, తర్వాత ఇంకా కొందరు సక్సెస్ఫుల్గా కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. హరిత, నాగార్జున, ఐ అప్రిషియేట్ యూ గైస్. అండ్ మిగతా వాళ్ళు కూడా ఎవరైతే కమెంట్స్ చేశారో ఎవ్రీబడి మై హార్టీ విషెస్ అండ్ ఆల్సో మై హార్టీ ఉగాది పండగ శుభాకాంక్షలు. సో ఇక్కడ చూడండి ట్రినిడాడ్ ఐలాండ్ అనేది రీసెంట్గా ఇది చాలా 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 ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి ఏంటంటే నేను ఇచ్చే క్వశ్చన్ ఎంసీక్యూ మాత్రమే కాదు, ఆ ఎంసీక్యూ ద్వారా లెర్నింగ్ కూడాను. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ నేను ఎంసీక్యూ ఇస్తున్నది లెర్నింగ్ మెథడ్లో ఇస్తానన్న. అంటే ఇస్తున్నాను అంటే దాంట్లో ఏదో ఒకటి నేను కవర్ చేయని కరెంట్ అఫైర్స్ కూడా అందులో కవర్ చేస్తాను. సో డోంట్ మిస్ దిస్ నాన్న. సో మీకు ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, మీరు ప్రిపేర్ అవుతున్నారంటే హోల్డ్ సమ్ ఎనర్జీ, ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉండాలా, కాన్ఫిడెన్స్ ఉండాలా. అలాగే మీరు సక్సెస్ అవుతారనేది మీరు గట్టిగా నమ్మాలి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఎంత గట్టిగా నమ్ముతారో అంత గట్టిగా సక్సెస్ అవుతారు. హోల్డ్ దట్ ఇన్ యువర్ హార్ట్. సో చూడండి ట్రినిడాడ్ అనేది న్యూస్లో ఉంది. సో 2 విషయాలు. సో చూడండి ప్లాస్టిక్ గవర్నమెంట్ ఓకేనా, ప్లాస్టిక్ రాక్స్. సో ఇక్కడ టర్మ్ ఏంటంటేనా ప్లాస్టిక్ అగ్లోమరేట్స్ అంటారు. సో ఇప్పుడు ప్లాస్టికోగ్లోమరేట్స్ అంటారు. అలాగే అంటే ప్లాస్టిక్ రాక్స్ అంటారు. సో ఇది న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన టర్మ్. ఇది ఎక్కడ కనుగొన్నారంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ట్రినిడాడ్ ఐలాండ్ దగ్గర. ఈ ట్రినిడాడ్ ఐలాండ్ ఎక్కడ ఉందంటే సౌత్ అట్లాంటిక్ ఓషన్లో, బ్రెజిల్కి దగ్గరగా. సో ఇక్కడ చూడండి అన్న. సో ఇది మనకి తెలుసు, బ్రెజిల్ అనేది బ్రెజిల్ కంట్రీకి తూర్పున. సో చూడండి తూర్పున, అది సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఇక్కడ ఉంది మనకి ట్రినిడాడ్ ఐలాండ్స్. ఈ ట్రినిడాడ్ ఐలాండ్స్లో ఏంటంటేనన్నా, సో ఇక్కడ చూసారా, ఇది ప్లాస్టిక్తో తయారు చేయబడిన రాక్. అంటే ప్లాస్టిక్ ఒక పొల్యూటింగ్ ఎలిమెంట్గా మాత్రమే కాకుండా అది కరిగిపోయి ఆ సెడిమెంట్స్తో వాటితో కలిసిపోయి ఒక రాక్ ఫార్మేషన్కి అయిపోతుంది అన్నమాట. సో అంటే దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అనేది చెప్తున్నారు. సో దీని యొక్క ఫ్యూచర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందో కూడా మనము చూడాలని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ అని. సో అలాగే ఏంటంటే ఇది బ్రెజిల్కి చెందిన ఒక టెరిటరీ. సో వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనం ఇంకొద్దిగా వివరంగా చదువుతాం నాన్న. ఈ ట్రినిడాడ్ ఐలాండ్స్ ఏదైతే ఉందో అది వాల్కానిక్ ఒరిజిన్. సో వాల్కనో ఫార్మేషన్స్తో చూడండి మనకి డైవర్జన్ ప్లేట్ అనేది మిడ్ అట్లాంటిక్ ఓషన్లో పాస్ అవుతూ ఉంటుంది. అందులో మనకి వాల్కానిక్ ఒరిజిన్ ట్రినిడాడ్ అనేది ఒక ఐలాండ్గా అనేది ఫామ్ అయింది. అలాగే రీసెంట్గా ప్లాస్టిక్ డెబ్రీస్, ప్లాస్టిక్ పొల్యూషన్స్ ఇవన్నీ కూడా టర్టిల్స్, అక్కడ ఉన్న టర్టిల్స్లో వీటిలో కనబడడం అనేది చాలా డేంజరస్గా చెప్తున్నారు. అలాగే మెల్టెడ్ ప్లాస్టిక్, అక్కడ కరిగి ఉన్న ప్లాస్టిక్ రాళ్ళ మధ్యలో, అలాగే ఆ యొక్క ప్లాస్టిక్ మెటీరియల్ అనేది సెడిమెంటరీ రాక్స్తో అన్నిటితో కంబైండ్ అయిపోయి రాక్ ఫార్మేషన్గా దాన్నే ప్లాస్టిక్ గ్లోమరేట్స్ ఏమంటాం నాన్న. 2 విషయాలు, ఒకటి ఆ టాపిక్ ఎందుకు న్యూస్లో ఉంది, మ్యాప్. రెండో విషయం ప్లాస్టిక్ గ్లోమరేట్ అంటే ఏంటి. సో ప్లాస్టిక్తో తయారీ అవుతున్న రాళ్లను మనం ప్లాస్టిక్ గ్లోమరేట్ అంటారు. ఇది ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర భాగంలో ఉంటున్న ప్లాస్టిక్ పొల్యూషన్ ఇండికేట్ చేసిన తర్వాత ప్లాస్టిక్ గ్లోమరేట్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే నాన్న రాక్, అది ఒక రాయి. బట్ ఏమేమంటే సెడిమెంటరీ గ్రెయిన్స్, నేచురల్ డెబ్రీస్, షెల్స్, ఇలా చెత్తా చెదరం అన్నీ కలిసి రాళ్ళ రూపంలో ఫామ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఆంథ్రోపోసీన్ అంటే మనిషి వచ్చిన తర్వాతనే ఇవి ఫామ్ అయ్యాయి. అలాగే ఎంతోమంది ఎన్విరాన్మెంటలిస్ట్, సైంటిస్ట్, జియాలజిస్ట్ అంతా కూడా ఇది పొటెన్షియల్గా హ్యూమన్ పొల్యూషన్ని భూమి మీద మనిషి చేసిన పొల్యూషన్ యొక్క రికార్డ్స్గా ఇవి మిగిలిపోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. సో జాగ్రఫీలో కొత్త టర్మ్స్ వస్తున్నప్పుడు అతి ఉన్నతమైనవి, అవి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఈ ప్లాస్టిక్ గ్లోమరేట్స్ ఎక్కడ దొరుకుతుందంటేనన్నా సర్ఫేస్, భూమి యొక్క ఉపరితలం పైన, లేదంటే బినీత్ ద శాండ్ అనేది మనకి లభిస్తుంది అనేది చెప్తున్నారు. సో అలాగే ఇవన్నీ కూడా డెపాజిషన్ ఫామ్లో సెడిమెంటరీ రాక్గా ఫామ్ అవుతుందనేది చెప్తున్నారు. అలాగే ఇది ఎక్కువగా ఎక్కడ కనుగొన్నారంటే
ట్రినిడాడ్ మరియు మార్టిన్ వ్యాస్, ఇవి ఆర్చిపెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్న ఆ పరిసర ప్రాంతంలో అంటే సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఆ రీజియన్లో అనేది ఇవి లభించాయి అన్నమాట. అలాగే చూడండి, ఈ ఐలాండ్స్ అంతా కూడా వాల్కానిక్ ఒరిజిన్ అంటే ఫ్లాట్ ల్యాండ్గా ఉండదు, అక్కడక్కడ రగ్గడ్ టోపోగ్రఫీలు అలా ఉంటూ ఉన్నాయి. సో ఫస్ట్ టైం వచ్చేసి పోర్చుగీస్ ఎక్స్ప్లోరరు బ్రెజిల్ ఈ పరిసర ప్రాంతాలని ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయంలో ఏంటంటే వాటిని కనుగొన్నారు అనేది చెప్తున్నారు. సో ఇది దానికి సంబంధితమైన డేటా. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏంటంటే మనము చాలా చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకుంటూ రెడీ అనేది చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ ఏంటంటేనన్నా, సుప్రీంకోర్టు తరపు నుంచి ఒక బెంచ్ అనేది ఏంటంటేనన్నా, సో ఇట్ హ్యాడ్ బీన్ డిస్కస్డ్. సో దీనికి సంబంధితమైన క్వశ్చన్ ఏంటంటే, సో ఇంతకుముందు యూపీఎస్సీలో కూడా మల్టిపుల్ టైమ్స్ అడిగింది. సో ఇక్కడ చూడండి, సీకింగ్ ఆల్టర్నేటివ్స్ టు హ్యాంగింగ్. సో ఇక్కడ హ్యాంగింగ్, సో ఉరిశిక్ష అవునా కదన్నా, దానికి మనం ఆల్టర్నేటివ్ అనేది మనం ఇవ్వాలి అనేది అడుగుతున్నారు. సో దాని గురించి ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ ఎక్కడ వస్తుందో చెప్తా చూడండి. ఈ ఆర్టికల్ అనేది మనకి జిఎస్ పేపర్ 2లో పాలిటీలో వస్తుంది. సింపుల్ టర్మ్స్ హ్యాంగింగ్, సో ఉరిశిక్ష, డెత్ పెనాల్టీ. సో ఇప్పుడు ఒక విషయం చెప్తా చూడండి, డెత్ పెనాల్టీ అనేది మన ఇండియాలో ఎలా మనం చేస్తామంటే, డెత్ పెనాల్టీ అనేది ఇండియాలో ఎప్పుడు కూడా ఉరిశిక్ష అంటే ఏంటంటే మనం హ్యాంగింగ్ చేస్తాం. సో హ్యాంగింగ్ కాకుండా మనం వేరే వేరే దేశాలు వేరే వేరే పద్ధతులు ఫాలో అవుతుంటామన్న. సో అందులో ఏంటంటే హ్యాంగింగ్ ఒక పద్ధతి, తర్వాత ఎలక్ట్రోక్షన్, ఓకేనా, ఎలక్ట్రోక్షన్ అనే ఒక పద్ధతి, ఓకేనా, ఎలక్ట్రోక్యూషన్ అంటే కరెంట్ ద్వారా చంపడం. తర్వాత ఏంటంటే చూడండి, లీథల్ గ్యాస్, ఓకేనా, లీథల్ గ్యాస్ అంటే డెత్ గ్యాస్, ఓకేనా. సో దానివల్ల ఏంటంటే డెత్ అనేది సంభవిస్తుంది. తర్వాత లీథల్ ఇంజెక్షన్. సో ఇక్కడ చూసారంటే లీథల్ ఇంజెక్షన్ అనేది ప్రస్తుతం ఏంటంటే ఎక్కువగా వచ్చేసి యూఎస్లో, ఓకేనా, యూఎస్లో లీథల్ ఇంజెక్షన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే మనం తీసుకున్నామంటే సో ఫైరింగ్, ఓకేనా, సో ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఇతర మెథడ్స్ అంటే రిమైనింగ్ మెథడ్స్. సో ఇలా మల్టిపుల్ మెథడ్స్లో ఏంటంటే ఒక పర్సన్ని డెత్ పెనాల్టీని ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ ఇండియాలో వచ్చేసి హ్యాంగింగ్ ఫాలో అవుతున్నారు. దీని గురించి కొంతమంది ప్రశ్నించారు, ఏమని, అసలు హ్యాంగింగ్ అనేది చాలా వరకు గ్రూసమ్, పెయిన్ఫుల్, సో ప్రశాంతమైన చావునివ్వదు, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనేది చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే యూఎస్ ఫాలోయిన్ లీథల్ ఇంజెక్షన్ మేలు, చాలా ప్రశాంతంగా ఇంజెక్షన్ వేస్తారు, చనిపోతారు అనేది. కొంతమంది ఏంటంటే అసలు ఉరి శిక్ష కానీ డెత్ పెనాల్టీ ఇవ్వడానికి మనం ఏంటి, అది కరెక్టే కాదు అనేది చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ ఆర్టికల్లో ఇచ్చింది ఏంటో చూడండి, బార్బరిక్, ఇన్హ్యూమన్ అండ్ క్రూవల్. సో ఇట్ హ్యాడ్ నాట్ ఫౌండ్ దట్ మెథడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ ఏంటంటే సో చూడండి, కంపేర్ టు అంటే ఫైరింగ్ స్క్వాడ్ ఒక బుల్లెట్తో చంపేయడానికన్నా కానీ లీథల్ ఇంజెక్షన్ కన్నా కానీ హ్యాంగింగ్ అనేది ఏం చెప్తున్నారు, బార్బారిక్, అలాగే ఇన్హ్యూమన్, క్రూవల్. సో ఇక్కడ బాట్చ్డ్ అప్. సో ఇప్పుడు మనకి ఏంటంటే బాట్చ్డ్ అంటే ఏంటో మీకు చెప్పాలి. సో అది నేను మీకు చెప్తా చూడండి. సో బాట్చ్డ్ ఎగ్జిక్యూషన్స్ సింపుల్ టర్మ్ నాన్న. సో ఒకరికి ఉరిశిక్ష వేసేటప్పుడు బాట్చ్డ్ ఎగ్జిక్యూషన్స్ అంటే ఏంటంటే నాన్న, మనకి ఉరిశిక్ష నిర్వహిస్తున్నప్పుడు ఉరిశిక్ష వేస్తారు, కానీ చూడండి డైరెక్ట్గా కొందరు ఏంటంటే చనిపోకుండా, ఓకేనా. సో అంటే అక్కడ ప్లాన్డ్గా ఎలాగైతే మనం అనుకుంటామో అలా జరగకుండా ఏంటంటే ఇట్ విల్ బికమ్ పెయిన్సమ్. సో అంటే ఏంటంటే పెయిన్సమ్ అంటే ఏంటంటే చాలా క్రూరంగా వాళ్ళు వెంటనే చనిపోకుండా ఎక్కువసేపు బతికుండి అలా క్రూవల్గా అయిపోయి, సారీ అండి, సో వినడానికి కొందరికి ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ ఉండే ఆర్టికల్ అదే, సో తప్పక చెప్పాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ఇది. సో ఇలాంటి ఈ కేసెస్ కూడా అవుతున్నాయి. సో అందుకే బాట్చ్డ్ అప్ ఎగ్జిక్యూషన్స్ అంటే ఏంటంటే అనుకున్న విధంగా జరగకుండా ఫెయిల్యూర్ రేట్ అంటే సక్సెస్ఫుల్గా ఏంటంటే వాళ్ళకి పెయిన్ లేకుండా చనిపోవాలి అనుకుంటాము డెత్ పెనాల్టీలో, కానీ అలా కాకుండా అవ్వడాన్ని మనం ఏమంటామంటే బాట్చ్డ్ ఎగ్జిక్యూషన్ అంటాం. సో బాట్చ్డ్ ఎగ్జిక్యూషన్స్లో కూడా ఏంటంటే సో ఈ యొక్క సో మనం చూస్తున్న ఉరిశిక్షల్లో అనేది హ్యాంగింగ్లో అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే మనము ఇక్కడ ఫస్ట్ చెప్పేది ఏంటంటే నాన్న, సో డెత్ పెనాల్టీ అనేది ఏంటంటే మనం ఎక్కువగా ఒకటి పెయిన్లెస్గానే డెత్ని ఇవ్వాలి అనేది మన ఇండియా యొక్క ఒక నమ్మకం. తర్వాత ఏంటంటే నాన్న, ఇండియన్ లీగల్గా ఓకేనా చట్టరీత్యా మనకి ఈ డెత్ పెనాల్టీ అనేది ఎక్కడి నుంచి ఎందులో చెప్తున్నారు అనేది మనం చూస్తాం. సో మనకి ఇండియాలో డెత్ పెనాల్టీ, ఓకేనా, డెత్ పెనాల్టీ విషయంలో మీరు తీసుకున్నారు అంటేనన్నా, సో పర్టికులర్గా ఏంటంటే సెక్షన్ 354 క్లాస్ 5లో సో ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలో మనకి ఏంటంటే సో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏంటంటే సో ఎవరైనా కానీ ఏదైనా కానీ తప్పు చేసి అలాంటప్పుడు ఏంటంటే వీరికి ఈ సెక్షన్ 354 క్లాస్ 5 అనుసరించి ఏంటంటే హ్యాంగ్డ్ బై డెత్, ఏంటంటే వారికి డెత్ పెనాల్టీ అనేది ఎలా ఉంటుంది, హ్యాంగ్డ్గానే ఇస్తారు. సో అలాగే ఇంకొక సెక్టార్ ఉంది, అంటే ఏంటంటే ఎయిర్ ఫోర్స్ యాక్ట్,
ఓకేనా, మనకి ఎయిర్ ఫోర్స్ యాక్ట్ కానీ ఓకేనా 1950లో వచ్చింది. తర్వాత ఆర్మీ యాక్ట్ కానీ, ఎందుకంటే వారికి సపరేట్ చట్టాలు ఉంటాయి అనేది నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు ఒక ఆర్టికల్లో మీకు అద్భుతంగా అనేది చెప్పున్నానన్న. సో తర్వాత చూసారంటే నేవీ యాక్ట్, ఓకేనా, నేవీ యాక్ట్ కూడా అదే కాలంలో వచ్చింది. ఈ కాలాన్ని అనుసరించి అంటే సపరేట్గా ఏంటంటే మన ఆర్మీ పర్సనల్కి అంటూ సపరేట్ చట్టం ఉంటుంది కాబట్టి వారికి మాత్రం 2 ఆప్షన్స్ ఉన్నాయి నాన్న. అంటే ఏంటంటే ఒకటి హ్యాంగింగ్, సో హ్యాంగింగ్ టు డెత్, అండ్ ఇంకొకటి ఏంటంటే నాన్న షార్ట్, ఓకేనా, అంటే బుల్లెట్తో కూడా చంపొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సో డెత్ పెనాల్టీ అనేది ఇలా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి చాలా కేసెస్ అనేది నడుస్తూ ఉంది ఇండియన్ గవర్నమెంట్లో. ఏంటంటే అసలు డెత్ పెనాల్టీ అనేది కరెక్ట్ కాదు అనేది కొందరు, కరెక్ట్ అనేది కొందరు. సో ఇలాంటి ఒక డిబేట్ అనేది వెళ్తూ ఉంది. సో దీని గురించి మీరు మెయిన్స్ లెవెల్లో, సో గైస్, సో ఐ నీడ్ యువర్ కమెంట్స్. మెయిన్స్ లెవెల్లో ఏంటంటే సో డెత్ పెనాల్టీ, ఓకేనా, సో ప్రోస్ అండ్ కాన్స్ కమెంట్ సెక్షన్లో మీరు చేయాలి. సో ఇదే మీకు దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ యాజ్ అ మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ పరంగా మీరు ఆలోచించి అసలు డెత్ పెనాల్టీ ఉండాలి అనే దానికి ఫేవరబుల్ స్టేట్మెంట్స్, అసలు అవసరం లేదు అనేది ఒక కాన్స్ అంటే నెగటివ్స్ అనేది స్టేట్మెంట్స్ అనేది మీరు కొన్ని కమెంట్ చేయండి. తర్వాత అసలు సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్, సో గుర్తుపెట్టుకోండి, సొసైటీ మన సమాజం మీద తీసుకున్నాము అంటే రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే నాన్న ఎక్కువగా వెనకబడిన కులస్తులు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓకేనా, చాలా వరకు బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపులే ఈ యొక్క ఉరిశిక్షకు గురవుతున్నారు అనేది రీసెంట్ స్టాటిస్టిక్స్. ఇదంతా కూడా ఏంటంటే స్టాటిస్టిక్స్ సమాజం మీద ఈ యొక్క ఉరిశిక్షకి రిలేటెడ్ స్టేట్మెంట్స్ అండి. స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ అనేది సొసైటీలో ఎక్కువ మంది ఏంటంటే డెత్ రో ప్రిజనర్స్గా ఉన్నారు అనేది చెప్తున్నారు. అంటే డెత్ రో ప్రిజనర్స్గా అంటే ఏంటంటేనన్నా చాలా వరకు మనం చూస్తున్నాము మన ఇండియాలో ఏంటంటే పోవర్టీలో ఉన్నవారే, చాలా అతి దారుణమైన పోవర్టీలో ఉన్నవారే డెత్ రోకి గురవుతున్నారు అనేది మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒక మనిషి డెత్ రోకి గురవుతున్నప్పుడు ఎకనామిక్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టు చెప్తున్నారు. అంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అలాగే ఏంటంటేనన్నా మనకి ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిలే అవుతుంది. సో మన ఇండియాలో ఏంటంటే డిలేడ్ జస్టిస్, సో ఇక్కడ ఏంటంటే జస్టిస్ ఇస్ డిలేడ్ అంటాము. అంటే ఏంటంటే చాలా ఎక్కువ కాలం డిలే అవ్వడం వల్ల ఉరిశిక్ష కానీ ఇవన్నీ కూడా డిలే అవ్వడం వల్ల ఏంటంటే కొంతకాలానికి ఏంటంటే వారు కొన్నిసార్లు ఏంటంటే కమ్యూటేషన్ ఆఫ్ డెత్, అంటే సో లీగల్గా పెనాల్టీ తగ్గించుకోవడానికి కమ్యూటేషన్ ఆఫ్ డెత్ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ కొన్నిసార్లు మనకి డిలే అవ్వడం వల్ల ఏంటంటే కమ్యూటేషన్స్ ఇలాంటివి అనేది జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే లీగల్ ప్రొవిజన్స్ చట్టరీత్యా ఇవన్నీ తెలిసిన వారు వచ్చేసి సో దే ఆర్ యాక్టింగ్ అకార్డింగ్లీ అనేది. ఓకే, తర్వాత అంటే డెత్ పెనాల్టీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మనీ, పవర్, లా వీటిని ఉపయోగించుకొని దాన్ని కమ్యూటేషన్ చేసుకోవడం కానీ ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయనేది చెప్తున్నారు. తర్వాత లా కమిషన్స్, కానీ పేదవారికి ఆ ఛాన్స్ లేదనేది చెప్తున్నారు. తర్వాత లా కమిషన్ రిపోర్ట్ ఒకటి వచ్చిందన్న. లా కమిషన్ వచ్చేసి 262nd రిపోర్ట్ అనేది ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 262nd రిపోర్ట్, ఇది ఆగస్టు 2015లో రిలీజ్ చేశారన్న. ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే సో చూడండి, అబాలిషన్ ఆఫ్ డెత్ పెనాల్టీ, అబాలిష్ డెత్ పెనాల్టీ, డెత్ పెనాల్టీని మనం అబాలిష్ చేయాలి. ఎక్సెప్ట్ అంటే ఏంటంటే ఎక్సెప్ట్ అంటే ఏంటంటే ఎవరికి మనం అబాలిష్ చేయకూడదు అంటే ఎక్సెప్ట్ అంటే ఏంటంటే మనము సో ముఖ్యంగా టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయినప్పుడు, ఓకేనా, టెర్రరిజంలో కానీ అలాగే వార్, ఓకేనా, వార్ ఇలాంటి సిచ్యువేషన్లో తప్ప మిగతా సమయాల్లో ఆల్ క్రైమ్స్కి, ఓకేనా, అబాలిషన్ డెత్ పెనాల్టీ ఫర్ ఆల్ క్రైమ్స్ అనేది చెప్తున్నారు. అంటే మిగతా క్రైమ్స్ అన్నిటికీ కూడా మనము డెత్ పెనాల్టీని అబాలిష్ చేయాలి. ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి నాన్న. చూడండి, సో ఎప్పుడు కూడా ఏంటంటే ఐ ఫర్ అనే స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. అలాగే ఏంటంటే మిగతా దేశాలు కొన్ని వారి యొక్క అరిస్టోక్రటిక్ ఎలిమెంట్స్ని చూపించడానికి సో వారి యొక్క డెత్ పెనాల్టీ అనేది పొట్రే చేస్తారు. కానీ మన ఇండియా అనేది ఏంటంటే సో ఇలాంటి డెత్ పెనాల్టీ ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్. అలాగే ఏంటంటే ఇది డిస్క్రిమినేటరీ నేచర్గా ఉంది. ఇంకా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అనేవి దీనికోసం పనిచేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి డెత్ పెనాల్టీ అనేది ఇండియాలో అబాలిష్ చేయాలనేది చాలా గట్టి రికమెండేషన్స్గా ఉన్నాయి నాన్న. తర్వాత ఆర్టికల్ చూద్దాము, లెట్ us అండర్స్టాండ్. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఈ టాపిక్ అనేది కూడా ఏంటంటే జిఎస్, ఓకేనా, జిఎస్ పేపర్ 2లో మీకు వస్తుంది. దట్ టు పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్ టాపిక్ నాన్న. సో ఇక్కడ సో గవర్నెన్స్ రిలేటెడ్ టాపిక్. సో ఇక్కడ మనం చదివేది అంటే పోల్ బాండ్స్. న్యూస్ ఏం లేదన్న, పోల్ బాండ్స్కి వ్యతిరేకంగా కొన్ని ప్లీస్ అనేది మన సుప్రీంకోర్టులో వేశారు. సో దాన్ని సుప్రీంకోర్టు అనేది ఎగ్జామిన్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఈ పోల్ బాండ్ అంటే ఏంటో తెలియాలి.
ఈ పోల్ బాండ్ అన్నా కానీ ఎలక్టోరల్ బాండ్ అన్నా కానీ ఒకటేనన్నా. ఏమంటాం ఇది? ఎలక్టోరల్ బాండ్ అన్నా అంటాము, పోల్ బాండ్ అన్నా అంటాము. వెరీ 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 సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ చూడండి, పోల్ బాండ్ అయినా ఎలక్టోరల్ బాండ్ అన్నా ఒకటే. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క బాండ్స్ ఎందుకు మనము ఇస్తున్నాము అంటే, సో ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటాము. సో లేదంటే ఫైనాన్సింగ్. ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ దేనికి ముఖ్యంగా ఫైనాన్స్ చేయడానికి అంటే మేకింగ్ డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీ. సో చూడండి, మేకింగ్ డొనేషన్స్ అంటే ఒక పొలిటికల్ పార్టీ నడవడానికి వారికి డొనేషన్స్ ఎవరికినన్నా పొలిటికల్ పార్టీ గుర్తుపెట్టుకోండి, ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ ఇచ్చే ఒక పద్ధతిని మనం ఏమంటామంటే ఎలక్టోరల్ బాండ్స్. అంటే బాండ్స్ రూపంలో అనేది డొనేట్ చేస్తారు. సో ఇప్పుడు సార్ బాండ్ అంటే ఏ ఏ ఏ ఏ డామినేషన్లో ఉంటుంది. సో నన్న ఇట్ విల్ బి అ మల్టిపుల్స్ ఆఫ్ రూపీస్ 1000 మల్టిపుల్స్ ఉండొచ్చు, లేదంటే 10,000 రూపీస్. అంటే ఒక బాండ్ యొక్క కాస్ట్, ఒక్క బాండ్ యొక్క కాస్ట్ వచ్చేసి 1000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. తర్వాత ఏంటంటే 1 lakh కూడా ఉండొచ్చు, 1 lakh కూడా ఉండొచ్చు. తర్వాత ఏంటంటే 1 crore దాకా కూడా ఉండొచ్చు. కాకపోతే చూడండి, ఇలా మనకి బాండ్స్ ఉంటుంది. అలాగే ఈ బాండ్స్ అనేది ఎన్ని తీసుకోవచ్చు అనేది లేదు, నో మ్యాక్సిమం లిమిట్. సో గుర్తుపెట్టుకోండి, నో మ్యాక్సిమం, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నో మ్యాక్సిమం లిమిట్ అంటే నేను 1000 రూపాయల బాండ్లు 1000 కూడా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే 1 కోటి రూపాయల బాండ్లు నేను ఒక 10 కోట్ల రూపాయల బాండ్లు కూడా తీసుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద బాండ్స్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత మీరు చూడాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఎవరు దీన్ని ఇష్యూ చేస్తారంటే చూడండి, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆథరైజ్ చేశారు. సో ఆథరైజ్డ్ ఏజెన్సీగా బ్యాంక్ అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ బాండ్ అనేది ఇష్యూవెన్స్ అంటే ఎప్పుడైతే ఈ బాండ్ని ఇష్యూ చేస్తారో ఇష్యూవెన్స్ ఇచ్చినప్పటి నుంచి కూడా వ్యాలిడిటీ ఎప్పటిదాకా అంటే వ్యాలిడ్ ఫర్ 15 days, 15 రోజుల వరకు మాత్రమే ఈ బాండ్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. దట్ ఈస్ వాట్ నాన్న. సో తర్వాత ఏంటంటే ఈ బాండ్ అనేది మనం కొనుక్కున్నామంటే తర్వాత ఆ పొలిటికల్ పార్టీ ఎవరైతే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఉంటుందో వారి అకౌంట్లోకి అనేది అమౌంట్ అనేది జమ అయిపోతుంది. అంటే చూడండి, నేను 1000 రూపాయల బాండ్ ఒకటి తీసుకున్నా అంటే ఆ పార్టీలోకి ఆ 1000 రూపాయలు అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా అనేది ఈ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో తర్వాత ఏంటంటేనన్నా ఈ బాండ్ని ఎవరు కొనొచ్చు. సో చూడండి, ఎవరు కొనొచ్చు, ఎప్పుడు కొనొచ్చు. సో చూడండి, ఎనీ పర్సన్ అంటే ఎవరైనా కానీ, ఎనీ పర్సన్ లేదంటే ఎనీ ఇండివిజువల్. సో ఎనీ ఇండివిజువల్, సో సామాన్యుడు ఎవరైనా కానీ ఈ బాండ్ అనేది కొనొచ్చు అన్నమాట. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ ఇట్. సో అలాగే ఒకరే కాదు, ఓకేనా, ఇండివిజువల్ మాత్రమే కాదు, లేదంటే జాయింట్లీ కూడా మనం కొనవచ్చు. అంటే 2-3 కూడా కలిసి ఒక బాండ్ని అనేది కొనవచ్చు అనేది క్లియర్గా అనేది చెప్తున్నారు. అలాగే ఈ బాండ్ అనేది ఎప్పుడు, ఓకేనా, సో వెన్ అంటే ఈ బాండ్ ఎప్పుడంతా కూడా ఇస్తారు అంటే జనవరి, ఓకేనన్నా, జనవరి. అలాగే ఏంటంటే జనవరి కానీ ఏప్రిల్ కానీ, తర్వాత ఏంటంటే జూలై, అక్టోబర్, ఈ నెలల్లో అంటే సంవత్సరానికి. సో మొత్తానికి ఏంటంటే 4 నెలల్లో ఏంటంటే సో ఫస్ట్ 10 days, ఓకేనా, ఫస్ట్ 10 days అంటే ఎప్పుడైనా కానీ, నాట్ ఫస్ట్ 10, జస్ట్ 10 days, అది ఫిక్స్ చేయలేదు. సో ఏదైనా కానీ ఈ మంత్స్లో ఏంటంటే 10 days మాత్రమే ఏంటంటే ఈ బాండ్స్ అనేది ఇష్యూ చేస్తారు. మోస్ట్లీ ఫస్ట్ 10 days అని ఇచ్చుంటారు, నో ప్రాబ్లం. సో అది నాన్న. సో ఇక్కడ ఏంటంటే ఆ నెలల్లో 10 days వచ్చేసి ఈ బాండ్స్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఇక్కడ డోనార్, నేను బాండ్ కొంటున్నాను అంటే డోనార్ని కదా, నేను ఆ పొలిటికల్ పార్టీకి అమౌంట్ డొనేట్ చేసినట్టు కదా డోనార్స్ నేమ్. సో అంటే నేను ఓపెన్ అప్ అయిపోతానా, నేనేమైనా ట్రాన్స్పరెంట్గా దొరికిపోతానా, ఎన్ని బాండ్స్ తీసుకున్నాను, ఎంత డబ్బులు ఇచ్చాను పొలిటికల్ పార్టీకి అంటే నో. సో డోనార్స్ నేమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ నాన్న. సో అంటే నేను ఏదన్నా పొలిటికల్ పార్టీ కోసం నేను ఫండింగ్ చేశానంటే నేను ఎక్కడా దొరికిపోను అన్నమాట. సో అదే ఇక్కడ చెప్పింది. సో అంటే పాత పద్ధతి. సో దీన్నే మనం ఏమంటామంటే నాన్న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా ఏం చెప్తున్నారు అంటే క్లియర్ కట్గా మనకి ఒకటేనన్నా. సో ఇక్కడ ఏంటంటే ముందున్న పద్ధతిలో ఏంటంటే క్యాష్ అనేది మనము చేస్తున్నాం. సో క్యాష్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి సో ఈజీగా అనేది ఎవరు చేస్తున్నారో తెలియదు, అవునా కదా. అప్పుడు ఏంటి, అది డేంజరస్. ముందు క్యాష్ రూపంలో డొనేట్ చేసేటప్పుడు అదంతా కూడా ఏంటంటే నల్లధనంగా ఉండొచ్చు, ఎవరైనా డొనేట్ చేయొచ్చు, అలా మనకు తెలియదు. కానీ ఇది బ్యాంక్ రూపంలో డొనేట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో అంతా కూడా వైట్ మనీయే ఇన్వాల్వ్ అయి ఉంటుంది.
వైట్ మనీ ఇన్వాల్వ్. ఎందుకంటే బ్యాంక్ కదనన్న, మనం డీడీ గారు ఏదైనా తీసి కడుతున్నామంటే బ్యాంక్ మూల్యంగా కడుతున్నామంటే ఖచ్చితంగా అది అకౌంటబుల్ మనీయే అయి ఉండాలి. సో ఇది ఒకటి. తరువాత ఇష్యూస్. సరే, ఈ బాండ్ స్కీమ్స్లో వస్తున్న ఇష్యూ ఏంటి? సుప్రీంకోర్టు అయినా సరే, అలాగే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయినా సరే ఏం ప్రాబ్లం చెప్తున్నారు? సో వారికి వచ్చిన సమస్యలు ఏంటి? ఇష్యూస్లో ఏంటంటే ఇద్దరు చెప్పే సమస్య ఒకటేనన్న, అనానిమిటీ. అనానిమిటీ అంటే ఏంటి? అనానిమిటీ అంటే అసలు నాకు బాండ్ అంతా ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ఎవరిస్తున్నారో తెలియనప్పుడు అది చాలా సీక్రెట్గా ఉండడం కరెక్ట్ కాదు కదా. అంటే చూడండి, నెయిదర్ ద డోనర్. సో నెయిదర్ ద డోనర్ అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చారో సో వారెవరో తెలియదు, వారు కూడా అనానిమిటీ. అలాగే పొలిటికల్ పార్టీ, ఓకేనా, పొలిటికల్ పార్టీ కూడా ఎవరిస్తున్నారో తెలియదు కదా. ఇప్పుడు చూడండి, ఇచ్చేవాడు ఎవరో కూడా చెప్పలేరు, ఈజీ సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. అలాగే ఏ పొలిటికల్ పార్టీకి పోతుందో కూడా తెలియదు. అలాగే వాళ్ళు కూడా ఏంటంటే నాట్ రివియల్. సో వారు కూడా ఏంటంటే బయట పెట్టే ఛాన్స్ లేదు. కాబట్టి దిస్ ఈజ్ అ వన్ ప్రొవిజన్స్ ప్రాబ్లమెటిక్. ఈ యొక్క ప్రొవిజన్స్ ఏంటంటే ప్రాబ్లమెటిక్గానే చెప్తున్నారు. సో అలాగే ఇంకొకటి ఏంటంటే నాన్న, సో ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీస్ అంటే చూడండి, ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీస్ అంటే రిజిస్టర్ అయిన పార్టీస్ మాత్రమే. అది కూడా చూడండి ప్రీవియస్ ఎలక్షన్లో, ఓకేనా, ప్రీవియస్ ఎలక్షన్లో ఏంటంటే అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో నాట్ లెస్ దెన్ 1% ఓట్స్, అంటే 1% కంటే కూడా తక్కువ ఓట్స్ అనేది తెచ్చుకోకూడదు. అలాంటి ఒక పార్టీకి ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. యాక్చువల్గా ఇది తెచ్చిందే బ్లాక్ మనీని అరికట్టడానికి. అలాగే చూడండి, ఇందులో ఏంటంటే కేవైసీ నామ్స్ అంతా కూడా ఫాలో అవుతారు, ఓకేనా. కేవైసీ నామ్స్ ఏవైతే ఉన్నాయో దట్ టు ఫాలోడ్. కేవైసీ నామ్స్ అన్నీ కూడా వారు ఫాలో అయ్యే ఉంటారు. సో దేర్ ఇస్ నో ఇష్యూస్. బట్ స్టిల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారు అంటే, అరే నాన్న ఎవరో కూడా తెలియనప్పుడు దట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్ అనేది ఇక్కడ వాళ్ళు రైజ్ చేసే ఏకైక క్వశ్చన్ అన్న. సో ఇంతటితో వాట్ ఈస్ ఎలక్టోరల్ బాండ్, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి అనేది మనం సింపుల్గా తెలుసుకున్నాం. అలాగే స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి మన LTX క్లాసెస్ తరఫు నుంచి అద్భుతమైన అవకాశం అన్నమాట. సో చూడండి నాన్న, తెలంగాణ ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ లాంటి అద్భుతమైన కోర్సెస్ అంతా కూడా మీకు ఫ్లాట్ 50% డిస్కౌంట్తో 5,000 రూపాయలకి అందుబాటులో ఉన్నాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. సో ఎవరైనా కానీ తెలంగాణ ఎగ్జామ్స్కి గ్రూప్ 2కి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం రాదు. కైండ్లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో తరువాత నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం ఎంటర్ అవుతాం. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూడండి, హౌస్ ప్యానల్ అంటే ఏంటంటేనన్నా, సో ఇది ఒక సింపుల్ టర్మే. సో రీసెంట్గా కొన్ని ఇష్యూస్ అనేది మెడికల్ రిలేటెడ్ ఉంది. సో అందులో ఏంటంటేనన్నా, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వచ్చేసి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మీద ఉన్నారు. సో వారు ఏంటంటే ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ని ఏం అడిగారు అంటే ఏంటంటేనన్నా, ఈ మధ్య కాలంలో సో కోవిడ్-19 తర్వాత మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే హార్ట్ అటాక్స్ అన్న. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అంటే హార్ట్ అటాక్స్ అనేది దాని యొక్క మీనింగ్. సో అంటే హార్ట్ అటాక్ డెత్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి కోవిడ్-19 తర్వాత అనేది ప్రూవ్ అయింది. కానీ కొంతమంది ఏంటంటే వ్యాక్సిన్స్ వల్ల అంటున్నారు, బట్ దేర్ ఇస్ నో ఇన్సఫిషియెంట్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే ఎక్కడా కూడా మన వ్యాక్సిన్స్ వల్ల అనేది ఎవిడెన్సెస్ ఎక్కడా ప్రూవ్ కాబడలేదు. సో కాకపోతే ఇలాంటి డెత్స్ ఇంక్రీజ్ అయితే ఎందుకు ఇంక్రీజ్ అయింది అనే డేటా అనేది హెల్త్ రీసెర్చ్ మీద చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమనేది పార్లమెంట్లో ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది అడుగుతారు. సో ఇప్పుడు మనకి తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటారు. సో ఇప్పుడు చూడండి, మనకి సో ఫేమస్ హీరో అయిన కర్ణాటక హీరో కూడా ఏంటంటే చనిపోయారు. సో ఎంతోమంది అంటే హార్ట్ అటాక్ ఇలాంటి డిసీజెస్ వల్ల చనిపోతున్నారు, సడన్ డెత్స్ అనేది జరిగిపోతూ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఈ CVDs గురించి మనము డేటా అనేది తెలుసుకోవాలి. UPSCలో చూడండి, ఈ ఆర్టికల్ చాలా అద్భుతమైన ఆర్టికల్ అన్న. సో ఆర్టికల్లో అద్భుతంగా లేవు, కానీ మనం అద్భుతంగా అయితే డిస్కస్ చేస్తాం. ఆర్టికల్లో సింపుల్ వాట్ అనేది చెప్పేశాను, కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్తున్నప్పుడు ఈ CVDs ఎక్కువగా ప్రాబ్లంగా ఉంటున్నాయి. కాబట్టి వాటి గురించి నేను ఇంకా నీట్గా అనేది చెప్పాలి. సో అలాగే CVDs అనేది ఏంటి, ఎప్పుడైనా కానీ CVDs అనేది అంటే ఏంటన్నా, సో చూడండి ఎప్పుడైనా కానీ హార్ట్ అండ్ బ్లడ్ వెసల్స్. సో చూడండి, హార్ట్ అండ్ బ్లడ్ వెసల్స్. సో వీటిలో ఉండే డిసార్డర్స్ అంటే ఏవైనా కానీ ప్రాబ్లమ్స్, వాటిని మనం ఏమంటాం, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. అలాగే ఇందులో ప్రముఖంగా ఉండేవి ఏంటంటే కరోనరీ హార్ట్ డిసీజ్. సో అందులో ముఖ్యం ఏంటంటే కరోనరీ హార్ట్ డిసీజ్ ఒకటి. తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయన్న, సెరిబ్రోవాస్కులర్, సెరిబ్రో
సెరెబ్రోవాస్కులర్ అంటారు. సో సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ అంటారు. సో ఇది కూడా దానికి రిలేటెడ్. తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని, ఓకేనా. సో అంటే ఓకేనా, ఇవి మెడికల్ టర్మ్స్ మీకు జస్ట్ తెలుసుకోవాలనే దానికోసం మాత్రమే రిమాటిక్ హార్ట్ డిసీజ్. తర్వాత ఏంటంటే ఇంకా ఇతర కండిషన్స్. సో అంటే హార్ట్ అండ్ బ్లడ్ వెసల్ సంబంధితమైన కండిషన్స్ని మనం వీటిని అంటాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నారంటే వరల్డ్ సినారియో తీసుకోండి. సో లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ లీడింగ్ అంటే ఏంటి? లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అంటే ప్రపంచంలో అత్యధిక మంది చనిపోవడానికి ఒక కారణము అందరూ కోవిడ్ అనుకుంటారు. కోవిడ్ కంటే కూడా హార్ట్ అటాకే మెయిన్ కారణంగా అనేది ఉంది ప్రపంచవ్యాప్తంగా. సింపుల్ టర్మ్స్లో చూసామంటే 2019లో WHO రిపోర్ట్లో ఏం చెప్పారు తెలుసా? సుమారుగా 17.9 మిలియన్ అంటే ఏంటి సుమారుగా 1.5 కోటి మంది కంటే ఎక్కువ మంది ఈ హార్ట్ అటాక్ అనే ఒక జబ్బుతోనే చనిపోయారు 2019 సంవత్సరానికి గాను. అంటే అంత ఎక్కువ. అలాగే చూడండి 1 in 5. సో 1 in 5. సో చూడండి 1 in 5 అంటే చూడండి, సారీ నాట్ 1 in 5. 1 in 5 అనేది ఎస్కేప్ అవుతారు. అంటే 4 in 5. సో 4/5 CVD డెత్సే ఉన్నాయి. ఓకేనా. సో ఇది ఎలా రాద్దాము? నీట్గా ఇలాగే రాసేద్దాము. ఓకేనా. 4 in 5 CVD డెత్స్. ఓకేనా. 4 in 5 CVD డెత్స్ తీసుకున్నాము అంటే ఈ యొక్క కార్డియోవాస్కులర్ డెత్స్ ఇవన్నీ చూసుకున్నాము అంటే అన్నిటికీ కూడా ఒక మెయిన్ కారణం 4 డెత్స్ అనేది చాలా వరకు హార్ట్ అటాక్స్ వల్లనే చనిపోయినారు. సో CVD డెత్స్ అనేది హైయెస్ట్ డెత్స్. అందులో ఏంటంటే హార్ట్ అటాక్స్ ఎక్కువగా జరిగిన డెత్స్. అలాగే ఎక్కువ మంది ఏంటంటే 70 ఇయర్స్లోగా, ఓకేనా, లెస్ దెన్ 70 ఇయర్సే చనిపోతూ ఉన్నారు ఈ హార్ట్ అటాక్స్తో. మరి ఇండియా సినారియోలోకి వచ్చామంటే, ఓకేనా, ఇండియాలో తీసుకున్నారు అంటే సో చూడండి, సో ముఖ్యంగా ఏంటంటే చూడండి 27% డెత్స్ అనేది CVDs వల్లే చనిపోతున్నారు. ఇంకా అది పనిగా మనం చూసామంటే ఇండియాలో 40 నుంచి 69 ఇయర్స్, 40 నుంచి 69 వయసు మధ్యలో ఉంటున్న వారిలో 45% డెత్స్ అనేది ఏంటంటే ఈ CVDs వల్లే చనిపోతున్నారనమాట. కార్డియోవాస్కులర్ అంటే ఇప్పుడు మీకు అర్థమైపోతుంది మీ ఆరోగ్యాన్ని మీరు ఎంత కాపాడుకుంటూ ఉన్నారు. 40 సంవత్సరాలు దాటితే సగం మంది చనిపోవడానికి కారణం ఇదే అవుతుంది. కాబట్టి వెరీ 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 డేంజరస్. అలాగే దీనికి రిస్క్ ఎందుకు హార్ట్ డిసీజెస్ ఎందుకు ఎక్కువైపోయినాయి అంటే బిహేవియరల్ రిస్క్. సో ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే బిహేవియరల్ రిస్క్ అంటే ఏంటి సార్ అంటే సో ముఖ్యంగా మనం రోజువారీగా ఉపయోగిస్తున్న ఫుడ్ అంటే మన డయట్ అనేది అన్హెల్తీగా ఉంది. అదే మెయిన్ రీజన్ అనేది చెప్తున్నారు. తర్వాత ఫిజికల్ ఇన్యాక్టివిటీ, మనం వర్కౌట్లు ఇవన్నీ చేయట్లేదు, తినేసి తొంగుంటున్నాం. సో దానివల్లే హార్ట్ అటాక్స్ అనేది ఇండియాలో ఎక్కువైపోతూ ఉన్నాయి. తర్వాత టొబాకో యూసేజ్ నెక్స్ట్ రీజన్. టొబాకో కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ రీజన్స్గా చెప్తున్నారు. హార్ట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్కైనా కారణాలు. అలాగే ఏంటంటే మనకి ఎక్కువగా ఏంటంటే సో లైఫ్ స్టైల్ డిసీజ్ అయిన BP, అలాగే డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉండడం వల్ల ఇంకా ఒబెసిటీ, లావుగా ఉండడం కూడా ఒక సమస్య. అలాంటి కారణాల వల్ల ఎక్కువ మందికి ఏంటంటే ఈ డిసీజెస్ అనేది ఈజీగా అనేది తాకడం అనేది జరుగుతుంది. సో అలాగే వీటిని అరికట్టడానికి నేషనల్ హెల్త్ మిషన్, NHM అంటే ఏంటి నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఒక నేషనల్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేశారు. సో ఎందుకంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో వస్తుంది. అంటే ఈజీగా ఇవి స్ప్రెడ్ కావు కానీ చాలామంది వీటితో చనిపోతూ ఉన్నారు. సో అందువల్ల వాటిని అరికట్ట నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్. సో వీటిని అడ్డుకోవాలి ఎలాగైనా అండ్ కంట్రోల్ చేయాలి. సో అండ్ కంట్రోల్ అందులో ముఖ్యంగా ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అయిన క్యాన్సర్ రిలేటెడ్ ఆర్టికల్ కూడా ఇంకోటి ఉంది ఈరోజు అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది. సో అవి కూడా మనం చూసాం CVDs. సో ఇవి అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, అలాగే స్ట్రోక్స్, క్యాన్సర్, డయాబెటీస్ వీటిని అడ్డుకోవాలనే దానికోసం మనం ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసినాం. అది నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగానే. అలాగే ఈ జబ్బుతో బాధపడుతున్న వారందరికీ కూడా అఫోర్డబుల్ మెడిసిన్ ఇవ్వాలి కదా అంటే అందుబాటులో వచ్చేసి వాళ్ళకి మందులు అనేది అవైలబిలిటీలో ఉండాలి. సో అఫోర్డబుల్ మెడిసిన్, సో వారి కోసం ఏంటంటే అఫోర్డబుల్ మెడిసిన్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్. ఓకేనా, రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫార్ ట్రీట్మెంట్. సో దానికోసం స్పెషల్గా ఏంటంటే సో ఒక అవుట్లెట్స్ పెట్టారన్న దాన్ని ఏమంటారంటే అమృత్. ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంతకుముందు చెప్పిన అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్, దానికి షార్ట్ ఫామ్ అమృత్ దీన్ దయాల్ అవుట్లెట్స్ అనేది పెట్టారన్న మెడిసిన్ టర్మ్స్ లాగా. ఓకేనా, మెడిసిన్ షాప్స్ లాంటివి తక్కువ కాస్ట్కే ప్రజలకు అందుబాటులో ఉండేలాగా.
అలాగే ఏంటంటేనన్నా జన్ ఔషధి కేంద్రాస్, ఏంటది జన్ ఔషధి కేంద్రాస్ అనేది స్థాపించారు. సో వీటి ద్వారా ఏంటంటే వారికి తగినటువంటి తక్కువ కాస్ట్కి మెడిసిన్ అందించడానికి. అలాగే మహారాష్ట్ర కూడా ఇంకొక స్కీమ్, నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఏంటంటేనన్నా స్టెమీ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేస్తారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకున్న ప్రాజెక్ట్స్, ఎలా మనం ఇలాంటి డిసీజెస్ని అరికట్టాలి, తగ్గించాలి అనే దానికోసం వారు మెయిన్ ఇంటెన్షనల్గా డెవలప్ చేసిన విషయాలు ఇవి నాన్న. సో ఇది ఈ యొక్క ఆర్టికల్. సో అద్భుతంగా మనం డీటెయిల్గానే చూసాము. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా. సో ఇది గ్రేవ్ మిస్టేక్ ఇన్ గ్రేట్ నికోబార్. చూడండి అన్న, ఇది ఎన్విరాన్మెంట్ సంబంధితమైన ఆర్టికల్. ఇది మీకు జిఎస్ పేపర్ 3లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటేనన్నా మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేశారన్న. సో అంటే స్ట్రాటజికల్గా బే ఆఫ్ బెంగాల్లో ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మన గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. సో అదే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది నీతి ఆయోగ్ తరపు నుంచి లాంచ్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యత్వం ఏంటి, తర్వాత ఈ ప్రాజెక్టు వచ్చిన సమస్యలు ఏంటి అనేది మనము చదువుతాం. సో ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే నీతి ఆయోగ్ తరపు నుంచి కూడా 72,000 కోట్లు 72,000 crores ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోడక్ట్గా, అంటే ఏంటంటే సో ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే ఒక మెగా పోర్ట్, ఓకేనా, ఒక మెగా పోర్ట్ అనేది ఇండియా తరపు నుంచి అక్కడ స్థాపిస్తారు. అలాగే ఎయిర్పోర్ట్ ఒకటి స్థాపిస్తున్నారు. సో తర్వాత ఏంటంటే ఒక టౌన్షిప్ రెడీ చేస్తున్నారు. అంటే అద్భుతంగా అనేది మనం అన్ని డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నాం. కాకపోతే అక్కడే ఏంటంటే సోలార్ అండ్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్, సో ఒక పవర్ ప్లాంట్ కూడా స్థాపిస్తున్నాం, అది సోలార్ అండ్ గ్యాస్ బేస్డ్. సో ఇవన్నీ కూడా మనము ప్లాన్ చేస్తున్నాం. ఇవి మాత్రమే కాదు, సో ఇక్కడ డీటెయిల్గా చూశారు అంటే గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్లో ఇక్కడ చూడండి. సో ఎన్నో విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఈ ప్రాంతాన్ని మనము చాలా అద్భుతంగా డెవలప్ చేయడం కోసము ఇక్కడంతా కూడా చూసాము అంటే చూడండి. సో ఎంత పీక్ అవర్స్లో 4,000 passengers సపోర్ట్ చేయగలిగిన, అలాగే గ్యాస్ సోలార్ పవర్ ప్లాంట్, ఇలాంటివన్నీ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. సరే, ఇలా డెవలప్ చేస్తున్నాము అంటే ఇక్కడ డెవలప్మెంట్కి భాగంగా ఏంటంటే క్విక్ క్లియరెన్సెస్. సో వెంటనే అంటే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం అక్కడున్న ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటన్నా, సో ఇప్పుడు మనము తెలుసుకోవాలి. సో ఏంటంటేనన్నా, సో ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నారు, చేస్తున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎన్విరాన్మెంటలిస్ట్, ఎకాలజిస్ట్ వాళ్ళు దీని గురించి కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు. ఏంటంటేనన్నా అసలు గ్రేట్ నికోబార్ అంటే ఏంటో తెలిసిందంటే మనకి అసలు ఏం ఇష్యూ రైజ్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రేట్ నికోబార్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద సదర్న్ మోస్ట్ ఐలాండ్ అన్న. సో మన ఇండియాలో ఉంటున్న సదర్న్ మోస్ట్ ఐలాండ్. సో చూడండి, మన ఇండియాతో ఉంటున్న సదర్న్ మోస్ట్ ఐలాండ్, అలాగే లార్జెస్ట్ ఐలాండ్ కూడా అది, ఓకేనా. సో అలాగే ఏంటంటే ఇది నికోబార్ గ్రూప్ ఆఫ్ ఆర్చిపెలాగోలో ఒకటి. సరే, అలాగే ఏంటంటే ఇక్కడ చాలా వరకు థ్రెటెండ్ స్పీసీస్ అనేది ఉందన్న. థ్రెటెండ్ హ్యాబిటేట్ అండ్ స్పీసీస్ అంటే అక్కడున్న వాతావరణం కానీ అక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రిస్టైన్గా ఉంటుంది, మనం పోయి డిస్టర్బ్ చేయకూడదు అనేది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత ఏంటంటే ఈ ప్రాంతంలో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది లొకేట్ అయింది. సో అందువల్ల ఎందుకంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉంటున్న మన ఇండియన్ లొకేషన్ ఇది. సో అందుకనే ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది. అందుకే వెరీ రిచ్ ఎకోసిస్టమ్. ఇక్కడ ఎకోసిస్టమ్ అనేది చాలా రిచ్గా అనేది ఉంటుంది. అంటే చెట్లు, అనిమల్స్, ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో అందులో మనం తీసుకున్నాము అంటే మనకి సుమారుగా ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటే 650+ వెరైటీస్ ఉన్నాయి నాన్న. 650+ స్పీసీస్ అనేది లొకేట్ ఉన్నాయి. అలాగే ఫానా అనిమల్స్లో తీసుకున్నాము అంటే ఇక్కడ ఇంకా 1,800+ స్పీసీస్ ఉన్నాయి. ఇంకా 1,800+ స్పీసీస్ అంటే ఇక్కడ అద్భుతం ఏంటంటే చాలా వరకు ఎండమిక్ అంటే ఈ ప్రాంతం తప్ప ఇంకెక్కడా లభించదన్నమాట, అంత వాల్యుబుల్. అలాగే ఇదే ఐలాండ్లో మనకి ఏంటంటే మంగోలాయిడ్. సో ఇక్కడ మంగోలాయిడ్కి చెందిన షోపెన్ ట్రైబ్స్ ఉన్నారు. ఎవరున్నారు? షాంపెన్ ట్రైబ్స్ ఉన్నారు. తర్వాత షాంపెన్ ట్రైబ్స్, ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ నికోబారిస్ ట్రైబ్స్ కూడా ఉన్నారు. సో చూడండి, మీకు ఇంకొక విషయం చెప్తా చూడండి. ఈ షాంపెన్ ట్రైబ్స్ UPSC 2000, ఓకేనా, UPSCలో 2009లో అడిగిన క్వశ్చన్ అన్న. UPSCలో 2009లో ఎక్కడున్నారు అనేది డైరెక్ట్గా అడిగారు. సో ఏంటంటే ఈ షోపెన్ ట్రైబ్స్ ఎక్కడుంటారని అడిగారు. సో దానికి ఆన్సర్ ఏంటంటే
ఈ నికోబార్ ఐలాండ్. సింపుల్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను మీకు గుర్తు చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ప్రాంతం అనేది ఏంటంటే చాలా వరకు సునామీ వచ్చిన తర్వాత, ఓకేనన్నా, సునామీ వచ్చిన తర్వాత 2004లో చాలా ఎఫెక్ట్ అనేది అవుతుంది. అంటే డివాస్టెడ్ అంటే ఈ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. ఫస్ట్ ఈ సునామీ తాకింది కూడా ఇండియన్ టెరిటరీలో ఇక్కడేనన్నా, దారుణంగా వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా తేరుకుంటూ ఇవన్నీ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఈ యొక్క ప్రాంతం ఏంటంటే వెరీ 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 సెన్సిటివ్ ఎందుకు సార్ అంటే ఇక్కడ పూర్తిగా వచ్చేసి ఒక ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్న టర్టల్స్, మెగాపోర్ట్స్, సో ఇవన్నీ కూడా ఏంటంటే నెస్టింగ్ గ్రౌండ్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో హ్యాపీగా అనేది నివసిస్తున్నాయి. మనిషి యొక్క మనుగడకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్న జీవరాశులు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ సెన్సిటివ్ కోరల్ రీఫ్స్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. సో వాటిని డ్యామేజ్ చేయకూడదు, చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. సో అలాగే 81.74% ఐలాండ్ మొత్తం అంతా కూడా ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ గాను, అడవి ప్రాంతంగాను లొకేట్ అయ్యింది. మరి మనం డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్గా ఏంటంటే ఆ ప్రాంతం ప్రజలు అనేది ఎలిమినేట్ చేస్తుంది. ట్రైబ్స్లో ఇంకో ట్రైబ్స్ కూడా ఇక్కడ ఉంటారు అందులో ఏంటంటే ఆంగ్ ట్రైబ్. సో ఆంగ్ ట్రైబ్స్ కూడా అక్కడ ఉంటారు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం డెవలప్ చేసే ప్రాజెక్ట్ అనేది ఏంటంటే సో ఇట్ విల్ ఎలిమినేట్ దిస్ పీపుల్ ఓవర్ దేర్. సో అక్కడున్న ప్రజలను అక్కడ చాలా వరకు ఇబ్బంది పెడుతుంది, అక్కడున్న లైఫ్ స్టైల్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ కూడా దీని మీద కన్సర్న్ అనేది తెలుపుతున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద గ్రేవ్ మిస్టేక్ అనేది కూడా చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే చూడండి, ఈ ఐలాండ్ ప్రాంతం అంతా కూడా మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రాజెక్ట్లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా అనేది అనౌన్స్ చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ చాలా వరకు అంటే అబారిజినల్ ట్రైబ్స్ అంటే ఏంటంటే అక్కడే పుట్టి పెరిగి ఎక్కడా కూడా లేని ప్రజలు అక్కడే ఉన్నారు కాబట్టి చాలా చాలా సెన్సిటివ్. సో అలాగే ఇంటర్నేషనల్ వారీగా కూడా మీరు తీసుకున్నారంటే సింగపూర్ అనేది ఒక అఫీషియల్ హబ్గా చేసుకుంటున్నప్పుడు అక్కడున్న ఎన్విరాన్మెంట్ని, అక్కడున్న ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేశారు. సో ఇక్కడ ఇంకో పదం ఉంది ఎకోసైడ్. సో ఒక పదాలు కొన్ని వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎకోసైడ్ అంటే ఏంటంటే ఎకోసిస్టమ్ని చంపుకోవడాన్ని ఎకోసైడ్ అంటాం. సో డెవలప్మెంట్ వారీగా మనం పెట్టుబడులు పెడుతూ చేస్తున్నా కానీ దిస్ ఈజ్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ అనేది చెప్తున్నాను. అలాగే చూడండి, ప్రాపర్గా ఈఐఏ రిపోర్ట్స్ అంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇది గవర్నెన్స్లో మీకు ఇంపార్టెంట్, అక్కడ మీరు నేర్చుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రాపర్గా తీయలేదు. అలాగే ఈ ప్రాంతం అనేది చాలా ఇన్స్టేబుల్ రీజియన్, టెక్టానికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ భూకంపం వచ్చింది కాబట్టి, సునామీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఎలిమెంట్స్ వస్తుంది. సో ఎంతో అంత పెట్టుబడులు అనేది అక్కడ పెట్టి అక్కడ ఉన్న నేచురల్ ఎన్విరాన్మెంట్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది ఎన్విరాన్మెంటల్ లిస్ట్ యొక్క మెయిన్ థింగ్. సరే అయినా సరే పిఎం గారు ఏం చెప్పారు అంటే ఈ మిషన్ అనేది గ్రీన్ డెవలప్మెంట్ మోడల్లోనే మనం చేస్తున్నాము, ఎలా కూడా అక్కడ ఉన్న నేచురల్ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకుండా మనం చేసేదంతా కూడా గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ ఎన్విరాన్మెంట్ అనేది వీరి యొక్క స్టేట్మెంట్. సో ఇది దీనికి సంబంధితమైన ఈ ఆర్టికల్ సంబంధితమైన ఓవర్వ్యూ. అలాగే చూడండి, ఏపీలో ఎగ్జామ్స్ రాసే అందరికీ కూడా, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి, సో ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి మీకు ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జియోగ్రఫీ లాంటి అద్భుతమైన ఏపీ సంబంధితమైన కోర్సెస్ కావాలి అనుకుంటున్నారు అంటే మీకోసం మనము క్వాలిటేటివ్గా అనేది కోర్స్ అందిస్తున్నాం 50% రూపీస్ మనం ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తూ 10,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ అనేది మీకు 5,000 రూపీస్కే అందిస్తున్నాం కాబట్టి, సో ఉగాది స్పెషల్ ఆఫర్ భాగంగా ఇది అందిస్తున్నాం సో కైండ్లీ యూటిలైజ్ ద స్పెషల్ ఆఫర్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే స్టూడెంట్స్, సో ఈ యొక్క ఆర్టికల్ అనేది క్యాన్సర్ డెత్స్ అనేది ఇండియాలో ఇంక్రీజ్ అవుతున్నాయి, క్యాన్సర్ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా సోషల్ జస్టిస్లో హెల్త్ రిలేటెడ్ కంటెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ కార్డియోవాస్కులర్ డిసీజ్ డీటెయిల్గా అనలైజ్ చేశాను కాబట్టి వీటిని చార్ట్ అనలైసిస్ అనేది చేద్దాం. సో ఈ ఆర్టికల్ మొత్తం కూడా చార్ట్ అనలైజ్. ఈ మధ్య హిందూలోనన్నా అద్భుతమైన చార్ట్ అనలైసిస్ ఇస్తున్నారు, కాకపోతే మనకి చాలామంది స్టూడెంట్స్కి దాన్ని అనలైజ్ చేయడం తెలియదు. సో కైండ్లీ అనలైజ్ చేద్దాము. సో దట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ కేసెస్ ఇండియాలో ఎక్కువ అవుతున్నాయి అనే దానికైనా ఎవిడెన్స్ చార్ట్. సో చూడండి, 2010 ఆ టైంలో, 2012 ఆ టైంలో ఏంటంటే 10 లక్షల కేసులు ఉన్నాయి, అంటే 10 lakh కేసెస్ ఇండియాలో ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసారు అంటే
2022 కంపేర్ చేసుకున్నామంటే మన ఇండియాలో సుమారుగా 14 లక్షల కేసుల కంటే కూడా ఎక్కువ ఉన్నాయి క్యాన్సర్ కేసులు. అంటే ఒక డ్రాస్టిక్ ఇంకో 12 సంవత్సరాల్లో సుమారుగా 4.5 లక్షల కంటే ఎక్కువ కేసెస్ అనేది ఇంప్రూవ్ అయ్యింది అనేది. సో ఇది ఏమైనా సక్సెస్ గొప్పతనం కాదు. దిస్ ఇస్ ద సాడెస్ట్ రియాలిటీ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ రిపోర్ట్. తరువాత ఖర్చునన్న. సో మెడికల్ ఎక్స్పెండిచర్ యావరేజ్గా సగటు వ్యక్తి పెట్టే ఖర్చు క్యాన్సర్కి ఎంత పెట్టాల్సి వస్తుంది అన్న. సో ఒకవేళ ఏదైనా మన జబ్బుతో ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతున్నాం అంటే మనకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్కి మనకి 40,000 దాకా ఖర్చు అవుతుంది. తర్వాత కార్డియోవాస్కులర్ ఇవన్నీ కూడా మస్కులర్ స్కెలిటన్ ఇలాంటి డిసీజెస్ వాటన్నీ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆన్ యావరేజ్ మనకి ఏంటంటే 50,000 అలా ఖర్చు అవుతుంది. కానీ మన ఇండియాలోనే ఎక్కువగా ఖర్చు అయ్యేది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి. ఒక్కసారి క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం అంతా కూడా దారుణమైన పేదరికంలోకి వెళ్ళిపోతుందని, అంత దారుణంగా అనేది సఫర్ అవుతారనేది ఇక్కడ సింబాలిక్గానే చూపిస్తున్నారు. సో తర్వాత థర్డ్ చార్ట్లోకి వస్తాం. సో మూడవ చార్ట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే యావరేజ్ ఎక్స్పెండిచర్. సో యావరేజ్ మెడికల్ ఎక్స్పెండిచర్ ఓకేనా, అండ్ యావరేజ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇన్ హాస్పిటల్ కేసు. అంటే సో చూడండి, మెడికల్ ఎక్స్పెండిచర్ గ్రామ స్థాయిలో ఉంటున్న ప్రజలకు ఎంత అవుతుంది, అర్బన్లో ఎంత అవుతుంది అనేది ఇక్కడ డేటా ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అర్బన్లోనే మెడికల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందన్న. తర్వాత చూడండి, స్టేట్ వారీగా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడానికి ఏ స్టేట్లో తక్కువ ఖర్చు అవుతుంది, ఏ స్టేట్లో ఎక్కువ ఖర్చు అవుతుంది అనే డీటెయిల్స్లో మనం గర్వపడాల్సిన ఒక విషయం ఏంటంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు. సో చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు అనేది అద్భుతమైన సేవలు అందిస్తున్నానన్న. అలాగే లీస్ట్ ఎక్స్పెన్స్ అనేది అవుతుంది. మరి చూడండి, వెస్ట్ బెంగాల్లో తక్కువ అవుతుంది, ఢిల్లీలో తక్కువ అవుతుంది, యూపీలో తక్కువ అవుతుంది. కానీ ఉత్తరాఖండ్, మిజోరాం ఇలాంటి స్టేట్స్లో ఏంటంటే చాలా ఎక్కువగా అనేది ఖర్చు అవుతుంది ఫర్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది తెలుస్తుంది. తర్వాత నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ వాటితో తీసుకున్నారు అంటే చూడండి, 45 నుంచి కూడా 59 వయసు మధ్యలో ఉన్న వారికి 1,00,000 మందికి 153 పర్సన్స్కి క్యాన్సర్తో అనేది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో అలాగే మనం తీసుకున్నాము అంటే ఇక్కడ డేటా చూడండి అన్న, 60 to 69 ఏజ్ మధ్యలో 300 పర్సన్స్, అలాగే 1,00,000కి 300, అలాగే 70+ పర్సన్కి 561. సో దీని ద్వారా మనకు అర్థం అవ్వాల్సిన వాస్తవం ఏంటంటే 70 సంవత్సరాల కంటే ఎక్కువ పైబడిన వాళ్ళకి ఎక్కువ మందికి క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే చూడండి, చైల్డ్ అలాగే అంటే ఒక అడల్ట్ కానీ చైల్డ్ ఏజ్ ఆ టైంలో కన్సిడర్ చేసుకున్నామంటే చాలా తక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. మోస్ట్లీ 40 ఏజ్ 45 ఏజ్ తర్వాత జరిగే క్యాన్సర్స్ అనేది మనకి ఇండియాలో అనేది ఎక్కువగా అనేది సింబలైజ్ అనేది అవుతుంది, అంటే ఎక్కువగా అనేది రిపోర్ట్ అవుతున్నాయి అనేది చెప్తున్నారు. సో తర్వాత ఏంటంటేనన్న నెక్స్ట్ రిపోర్ట్లో ఏంటంటే హాస్పిటల్. సో ఇక్కడ చూడండి, ఎంతమంది అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు అంటే ఆ రేట్లో కూడా అంటే ఒక 7 డేస్ కంటే తక్కువ డేస్ కేర్ అనేది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎక్కువ రోజులు ఉండి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. కానీ అంతసేపు ఎవరు కూడా ట్రీట్మెంట్ చేసుకోవట్లేదు అనేది ఇక్కడ తెలుపుతున్నారు. సో ఇది ఓవరాల్గా మనకు తెలిసిన డేటా. అలాగే ఇది క్యాన్సర్ రిలేటెడ్ డేటా నాన్న. ఇండియాలో క్యాన్సర్ రిలేటెడ్ డేటాలో మనం తీసుకున్నాము అంటే ఇండియాలో ఎక్కువగా మనకి రిపోర్ట్ అయ్యే క్యాన్సర్స్ అన్నింటిలో కూడా మనం తీసుకున్నాము. వాటి యొక్క స్టాటిస్టిక్ తీసుకున్నారు అంటే చూడండి, సో 1 in 9 ఇండియన్స్కి వచ్చేసి లైఫ్ టైంలో ఓకేనా, లైఫ్ టైంలో ఇదంతా కూడా ఇండియన్ డేటా నాన్న. ఇండియన్ డేటాలో చూడండి 1 in 9కి వచ్చేసి లైఫ్ టైంలో క్యాన్సర్ అనేది వస్తుంది. సో 9 మందిలో ఒకరికి అనేది క్యాన్సర్ వస్తుందన్న. అలాగే 1 in 68లోకి వచ్చేసి అంటే 68 మందిలో ఒకరికి వచ్చేసి లంగ్ క్యాన్సర్ వస్తున్నట్టు చెప్తున్నారు. తర్వాత 1 in 29 అంటే 29 ఉమెన్కి ఒకరిలో ఖచ్చితంగా అనేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా అఫీషియల్గా మన గవర్నమెంట్ రికార్డ్స్లో ఇవ్వబడిన డేటా అన్న. అలాగే ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్, క్యాన్సర్ అనేది చూడండి మేల్ ఆర్ ఫిమేల్, మేల్కి ఎక్కువ ఫిమేల్కి ఎక్కువ అంటే చూడండి, సో ఫర్ 1 lakh తీసుకున్నాం అంటే సో చూడండి ఫర్ మేల్ వచ్చేసి 94.1 ఫర్ 1 lakh, బట్ ఫీమేల్కి ఏంటంటే 103.6 పర్ 1 lakh. అంటే ఏంటంటే ఫీమేల్కి పర్స్పెక్టివ్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే మెన్కి కామన్ క్యాన్సర్స్ ఇండియాలో ఏంటి, మెన్కి తీసుకున్నామంటే కామన్గా వచ్చే
క్యాన్సర్స్ మన ఇండియాలో ఏంటి అనేది చూసుకున్నాము అంటే అందులో ముఖ్యంగా మెన్ అందరికీ కూడా స్మోకింగ్ ఇలాంటి యాక్టివిటీస్ వల్ల లంగ్ క్యాన్సర్ ఎక్కువగా, తర్వాత టొబాకో యూసేజ్ వల్ల మౌత్ క్యాన్సర్ ఎక్కువగా, తర్వాత ఏంటంటే సో ఇలాంటి అంటే మెన్కి ఏంటంటే లైఫ్ స్టైల్లో చూస్తున్న వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్, సో ఇవన్నీ కూడా కామన్ వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్ మెన్లో మనం చూసేది. సో ఇది టంగ్, తర్వాత స్టొమక్, సో ఇవి ఎక్కువగా కామన్గా ఉంటున్న మెన్లో వచ్చే క్యాన్సర్స్. అత్యధికంగా వచ్చేసి లంగ్ క్యాన్సర్ ఎక్కువ. అలాగే ఉమెన్ పరంగా తీసుకున్నారు అంటే ఈ డేటాలో ఏం చెప్తున్నారు అంటే ఉమెన్కి ఎక్కువగా వచ్చే క్యాన్సర్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ అన్న, సో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, తర్వాత సర్విక్స్ క్యాన్సర్ అనేది ఎక్కువగా అనేది వస్తుంది, తర్వాత ఓవరీ రిలేటెడ్ క్యాన్సర్స్, తర్వాత ఏంటి యుటరస్ రిలేటెడ్ క్యాన్సర్స్. ఓకేనా. సో కాకపోతే ప్రాపర్ కేర్ కానీ ఎర్లీ డిటెక్షన్ కానీ ఇవన్నీ చేసామంటే ఎంతో ఈజీగా అరికట్టవచ్చు. సో వీటి గురించి మన క్లాస్లో వచ్చేసి అద్భుతంగా మన యూట్యూబ్ ఛానల్లోనే క్యాన్సర్ అవేర్నెస్ మీద కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం నాన్న. అవి తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే చాలామంది తక్కువ అంచనా వేసే ఒక డిసీజు, చాలా దారుణమైన డిసీజ్ ఏదైనా ఉందంటే అది క్యాన్సర్ నాన్న. అట్లీస్ట్ ప్రజలకు అవగాహన ఉండాలి. ఆ మినిమం అవేర్నెస్ అనేది మన ఛానల్ ద్వారానే మన ఎక్స్పర్టైజ్ అయిన మేడంతో కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది. అవి మిస్ కాకుండా కొన్ని చూడండి. దట్ విల్ ప్రొవైడ్ ఎ గ్రేటర్ నాలెడ్జ్ ఫర్ యూ నన్ను. ఓకేనన్నా. ఈ ఆర్టికల్ చూడండి, ఇది వేస్ట్ టు ఎనర్జీ అసెస్మెంట్, ఇది జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్లో వచ్చే ఆర్టికల్. ఏం లేదన్నా, వేస్ట్ టు ఎనర్జీ పవర్ ప్లాంట్స్ అనేది ఇండియాలో ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనేదే మనకు రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా, సో కేరళ గవర్నమెంట్ అనేది ఒక ప్లాన్ తెస్తారనన్నా. సో కేరళ గవర్నమెంట్ వచ్చేసి కోళికోడ్లో, ఓకేనన్నా, కోళికోడ్ సిటీలో, ఓకేనా, కోళికోడ్లో ఏంటంటే దే బ్రింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఏంటంటే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. సో ఏంటంటే వేస్ట్ టు ఎనర్జీ అంటే మనకి పనికి రాని వేస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఎనర్జీ జనరేట్ చేయాలి అనే దానికోసం. ఎనర్జీ అంటే ఏంటి నాన్న? ఎలక్ట్రిసిటీ జనరేషన్. సో వారు ఏం చేయబోతున్నారు? ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయాలి అనేది ప్లాన్. సో దానికోసం చేస్తున్నారు. సో వాటి కోసం ఏమేమి ఫీజిబిలిటీస్ కావాలి ఏంటి అనేది. సో అలాగే అక్కడి నుంచి ఏంటంటే అర్బన్ లోకల్ బాడీ, సిటీస్లో కదా వేస్ట్ ఎక్కువ ఉంటాయి. సో అర్బన్ లోకల్ బాడీస్తో ఏంటంటే కోఆర్డినేట్ చేసుకుంటూ ఏంటంటే ఆ వేస్ట్, ఎందుకంటే మనం ఈ ఇష్యూ గురించి మనం ముందే చదివా, మీకు గుర్తుందో లేదో, అలాగే మనము ఫాలో అవుతున్నారంటే ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క వేస్ట్ మౌంట్స్ వల్ల పొల్యూషన్ ఎంత జరుగుతుందనేది కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా మనం చూసాం నాన్న. సో అలాంటి వాటిని అరికట్టాలనేసి వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది యాక్చువల్గా కోళికోడ్లో అనేది అనౌన్స్ చేస్తారు. అలాగే ఏంటంటే కాకపోతే చాలా స్టేట్స్లో, చాలా సిటీలో ఇలాంటి ప్లాన్స్ ప్రపోజల్ అనేది జరుగుతారు. కానీ దిస్ ఈ స్టాండింగ్ టు బి ఫెయిల్యూర్. అసలు ఈ ప్రాజెక్ట్స్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటి? ఎక్కువగా వీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ అంటే వేస్ట్ టు ఎనర్జీ మనం అనుకుంటాం, కానీ మనకు ఎదురొస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సెగ్రిగేషన్ అంటేనన్నా, సో మనము ప్రాపర్గా ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అంటామే, కానీ ఎంతమంది వాటిని హౌస్ హోల్డ్లోనే సెగ్రిగేట్ చేస్తున్నారు. ఇండియాలో ఉంటున్న సో కాల్డ్ వేస్ట్ అనేది మనకి ఎనర్జీ జనరేషన్కి ఏంటంటే వాటిలో కెలోరిఫిక్ వాల్యూని మనం ఉపయోగించుకోవాలి. డ్రైడ్ వేస్ట్ సపరేట్గా, తడి చెత్త సపరేట్గా చేయాలి, కానీ మనం అలా చేస్తున్నామా? లేదు. సో డీకంపోజబుల్, నాన్ డీకంపోజబుల్ అనే సెగ్రిగేషన్లో మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. సో అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనేది మనం చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సెగ్రిగేషన్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ హై. సో ఇప్పుడు మనము ఈ యొక్క చెత్త ద్వారా మనము తీయాల్సి అనుకున్న ఎనర్జీ అనేది ప్రొడక్షన్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి సాధారణమైన మన హైడ్రో ఎలక్ట్రిక్, సాధారణంగా హైడ్రో కానీ, లేదంటే సోలార్ కానీ, లేదంటే థర్మల్ పవర్ ప్లాంట్ వాటిలో చూసుకున్నాము అంటే మనకేంటంటే 3 to 4 రూపీస్ పర్ యూనిట్ అవుతుంది. 3 to 4 రూపీస్ పర్ యూనిట్ అనేది అవుతుంది. మరి ఈ యొక్క మనం చేస్తున్న ఈ యొక్క ఏదైతే వేస్ట్ టు ఎనర్జీ ఉందో, ఓకేనా, వేస్ట్ టు ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ప్లాంట్స్లో ఏంటంటే మనకి 7 to 8 రూపీస్ ఖర్చు అవుతుంది ఒక యూనిట్కి. అంటే ఏంటంటే మనం అనుకున్న దానికన్నా కానీ ఎక్కువ ఖర్చు అవుతుందంటే ఆ ప్లాంట్ ఫెయిల్యూర్ అయిపోతుంది కదనన్నా. సో అది అంటే ఒక యూనిట్కి మనకి ఏంటంటే 7 to 8 రూపీస్ ఖర్చు అవ్వడం అనేది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్. అలాగే వాటి యొక్క ఫంక్షనింగ్ ఏమన్నా సక్రమంగా ఉందంటే లో ఎఫిషియన్సీ, మనము ప్రాపర్గా సెగ్రిగేషన్ చేయలేకపోవడం, ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోవడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవ్వడం, ఆపరేషన్ ఛాలెంజెస్. సో వాటిని నాలెడ్జెస్గా ఉన్న వాళ్ళు ప్రాపర్గా అనేది ఎంప్లాయ్ చేస్తూ వాళ్ళని ఆపరేషనల్గా చేయాలి. సో కాకుండా ఆపరేషనల్లో వచ్చే ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ అనేది ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. అలాగే చూడండి, సో ఇక్కడ వీటి వల్ల ఏంటంటే ఈ ప్లాంట్స్ వల్ల ఏంటంటే మనకి కొన్ని టాక్సిక్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి.
టాక్సిక్ గ్యాసెస్ అనేది ఏంటంటే సో మనకి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కూడా ఇక్కడ రైజ్ అవుతున్నాయి. సో అంటే మనము ఈ యొక్క వేస్ట్ ప్రాజెక్ట్స్ డ్రై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బర్న్ చేసి వాటి ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటుంటే సో వాటి ద్వారా వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి అనే చెప్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మీకు కోళికోడ్లో 6 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది వారు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే అరౌండ్ 100 ప్రాజెక్ట్స్ అనేది కంట్రీ వైడ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ ఏంటన్నా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనకి వేస్ట్ మేనేజ్మెంట్లో సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే మనకు వచ్చే సాలిడ్ వేస్ట్ ఇండియాలో 55-60% ఏమొస్తుందన్న బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ వేస్ట్ వస్తుంది. అలాగే ఏంటంటే మనకి నాన్ బయోడిగ్రేడబుల్ ఓన్లీ 25-30% వస్తుంది. కాకపోతే దాన్ని మనం జాగ్రత్తగా అనేది మనం కంపోజ్ చేయాలి. మిగతా 15% వేస్ట్ అంటే సిల్టు, స్టోను, డ్రైను ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి వాటి వల్ల ఉపయోగం లేదు. కాకపోతే మనం ఎఫిషియెంట్గా ఈ యొక్క డ్రై అండ్ వెట్ వేస్ట్ని ఏవైతే రీసైకిల్ చేయలేమో అలాంటి వాటిని మనము ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి అనేది ప్లాన్ చేస్తాం. కాకపోతే మనం చూసాం కదా వీటి యొక్క ఫెయిల్యూర్ ఏంటంటే క్యాలోరిఫిక్ వాల్యూ. సో వీటి ద్వారా వచ్చే ఎనర్జీ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంది. సో అంటే కోల్ యొక్క క్యాలోరిఫిక్ వాల్యూ తీసుకున్నామంటే 8000 కిలో క్యాలరీస్ ఉంది. మరి ఈ యొక్క చెత్త నుంచి వచ్చే ఎనర్జీ అనేది మనకి ఇమిడియట్ వేస్ట్ నుంచి 1500 క్యాలరీస్ మాత్రమే ఉంది. అంటే ఏంటి? సో ఇక్కడ మనకి చాలా 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 తక్కువ క్యాలరిఫిక్ వాల్యూ ఉండడం వల్ల వీటి ద్వారా మనం జనరేట్ అయ్యే ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇచ్చిన కాస్ట్ కూడా చూడండి. సో ఇది కూడా మనకి ప్రాబ్లంగా అనేది ఉంది. సో ఇలా మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే సో ఇవి ఫెయిల్యూర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటనేది మనం ఓవర్ వ్యూగా అనేది చూసాం. సో ఇదే ఈ ఆర్టికల్ యొక్క బ్రీఫింగ్ నన్ను. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడడానికి ముందు అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మనం ఏప్రిల్ 1st కంతా కూడా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోసం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో మీకు 5000 రూపీస్కే మనం ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఫ్లాట్ 5000 రూపీస్ ఆఫర్ అనేది నడుస్తుంది. సో మీరు హిందూ అనాలిసిస్ ఈరోజు నా క్లాస్ వింటున్నారు, కానీ కొన్నిసార్లు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ రావచ్చు, డౌన్ టు ఎర్త్లో రావచ్చు, పీఐబీలో రావచ్చు, యోజనలో రావచ్చు, కురుక్షేత్రంలో రావచ్చు. యూపీఎస్సీ అంటే అన్నీ చదవమంటున్నారు, ఎక్కడ చదవాలి, ఏం చదవాలి, చదివినా అర్థం కాలేదు అని సఫర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే విధంగా కాంప్రహెన్సివ్గా మనం హిందూ అనాలిసిస్లో కవర్ చేయని కరెంట్ అఫైర్స్ కూడా అక్కడ కవర్ చేస్తూ, ఎందుకంటే మనకి లిమిటెడ్ టైం నేను అన్నీ ఇక్కడ చెప్తూ కూర్చోలేము. సో బట్ థింగ్ ఈజ్ దట్ సో మీకోసం క్వాలిటేటివ్గా ఒక అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేస్తాం. సో అలాగే నేను చెప్పాను కదా 23rd మార్చ్ మార్క్ మై వర్డ్స్, రేపు అనగా 8 PM సాయంత్రం 8 గంటలకు మీరు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం. ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే తెలుసుకోవచ్చు. మీరు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోవాలనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. సో అలాంటి ఒక అద్భుతమైన డిస్కషన్ అనేది ఉంటుంది. సో లాస్ట్ ఆర్టికల్లో కోసం ఈరోజు యొక్క ఆర్టికల్ ఏంటంటే ఐఎన్ఎస్ ఆంధ్రోత్. సో ఐఎన్ఎస్ ఆంధ్రోత్ అనేది సెకండ్ క్లాస్గా, సో సెకండ్ ఎడిషన్గా అనేది లాంచ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని గురించి తెలుసుకోవాల్సిన మన విషయం ఏంటంటే మన ఇండియాలో అంటే ASWC ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుందన్న. ఆ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలిసిందంటే మనకు ఆర్టికల్ ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి ASW అంటే యాంటీ సబ్మెరైన్. సో చూడండి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సో ఇది దాని యొక్క ప్రాజెక్ట్స్. అంటే ఇట్స్ ఎ క్లాస్ ఆఫ్ షిప్స్ నాన్న. సో అంటే ఇది ఏంటన్నా, సో ఇవేంటంటే క్లాస్ ఆఫ్ షిప్స్ మన ఇండియాలో అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఇంతకుముందు అభయ్ క్లాస్ ఆఫ్ షిప్స్ ఉండేది. సో ఇలాంటి ఒక ASW షిప్స్లో మనకి ఏంటంటే నాన్న, సో ASW అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే అంతకుముందు అభయ్ క్లాస్ అనేది ఉండేది. సో అభయ్ క్లాస్ ఆఫ్ షిప్స్ అనేది ASW షిప్స్, ఓకేనా. సో కాకపోతే వీటిని రిప్లేస్ చేస్తూ, సో ఇప్పుడేంటి అభయ్ క్లాస్ని రిప్లేస్ చేస్తూ కొత్త తరహాలో మనము ఇంకోటి రెడీ చేస్తున్నాం. సో దాన్ని మనం ఏమంటామంటే అర్నాలా, ఓకేనా. సో దాన్ని ఏంటంటే అర్నాలా క్లాస్ అంటారు. సో దాన్ని ఏమంటాం మనం రిప్లేస్ చేసేది ఏంటి, అర్నాలా క్లాస్. ఏంటది నాన్న, అర్నాలా క్లాస్ అంటారు. సో అర్నాలా క్లాస్లో సో ఆల్రెడీ ఏంటంటే నాన్న 8 షిప్స్ ప్లాన్ చేస్తున్నాం. 8 షిప్స్ అనేది మన గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. సో అందులో మొట్టమొదటిది ఏంటంటే ఐఎన్ఎస్ అర్నాలా. సో ఐఎన్ఎస్ అర్నాలా అనేది ఫస్ట్ షిప్. సో ఇది ఫస్ట్ షిప్ అనేది లాంచ్ అయిపోయింది. సో సెకండ్ షిప్ ఏంటంటే ఇప్పుడు మనం చూసిన ఐఎన్ఎస్ ఆంధ్రోత్, ఓకేనా. ఓకేనా. ఆంధ్రోత్ అనేది సెకండ్ షిప్ ఆఫ్ దిస్ టైప్. సో ఇది సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సి ఆంధ్రోత్ పేరు ఎలా వచ్చింది సార్. ఈ ఆంధ్రోత్ అనేది ఏంటి నాన్న, ఆండ్రోట్ అనే ఐలాండ్ మన ఇండియాలో ఒకటి ఉంది నాన్న. ఈ ఆండ్రోట్ ఐలాండ్ అనేది ఎక్కడుందంటే లక్షద్వీప్లో ఉంటున్నా. సో గుర్తుపెట్టుకోండి, మరీ ముఖ్యంగా లక్షద్వీప్లో ఉంటున్న లార్జెస్ట్
లక్షద్వీప్లో ఉంటున్న లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ ఐలాండ్ ఏదంటే ఈ యొక్క ఆంద్రూత్. ఆ పేరిట ఈ పేరు అనేది పెట్టడం అనేది జరిగిందన్న. సో ఈ విషయాలు తెలుసుకుంటే చాలు. సో ఇది ఒక ఓవరాల్గా ఏంటంటే యాంటీ సబ్మెరీన్ ఆపరేషన్స్ పేరులోనే ఉంది కాబట్టి మీకు తెలిసిపోతుంది. యాంటీ సబ్మెరీన్ ఆపరేషన్స్లో అనేది ఇది ఆపరేట్ అవుతుంది. చాలా వరకు డీజిల్ డ్రైవన్ వాటర్ జెట్స్, డీజిల్ ద్వారా ఆపరేట్ అయ్యే ఒక షిప్స్ ఇవి. సో ఇక్కడ ఇమేజ్ చూడొచ్చు ఎలా ఈ యొక్క షిప్ అనేది డిజైన్ చేయబడిందో. దిస్ ఇస్ వాట్ నన్న రిలేటెడ్ టు దిస్ కంటెంట్. ఇది కోల్కత్తాలో లాంచ్ చేశారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ద్వారా కట్టడం అనేది జరిగింది. అంటే వారే దీన్ని బిల్ట్ అనేది చేశారు. ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కూడా ఏంటంటే కోల్కత్తాలో ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ నన్న. సో ఓవరాల్గా ఈ రోజు యొక్క హిందూ అనాలిసిస్ అనేది అద్భుతంగా అనేది మనం చేస్తున్నాము. సో రోజు ఇలాంటి అద్భుతమైన హిందూ అనాలిసిస్ మీ యొక్క ఎస్పీఆర్ సార్ అయిన నా వద్ద నుంచి మీరు పొందాలి అనుకుంటున్నారు అంటే తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయడం మర్చిపోవద్దు. సో చూడండి, ఇక్కడ డెత్ పెనాల్టీ అనే గురించి చదివాము. సో ఇక్కడ రివ్యూ అనేది సింపుల్ టర్మ్స్లో క్లోజ్ చేస్తాను. డెత్ పెనాల్టీ అనేది హ్యాంగింగ్ అనేది మనం మార్చాలి, ఆ ఒక పద్ధతి కాకుండా ఆల్టర్నేటివ్ వెతకాలి అనే దాని గురించి చెప్పాము. అలాగే డెత్ పెనాల్టీ అనేది హ్యాంగింగ్, ఎలక్ట్రిక్యూషన్, లీతల్ గ్యాస్, లీతల్ ఇంజెక్షన్ ఇలాంటి మెథడ్స్ ఫాలో అవుతాం. బాట్చ్డ్ ఎగ్జిక్యూషన్ అంటే అది ఫెయిల్యూర్ అవ్వడాన్ని, పెయిన్స్ అవ్వడాన్ని మనము బాట్చ్డ్ ఎగ్జిక్యూషన్ అంటాము. అలాగే లీగల్గా చూసుకుంటే సెక్షన్ 354లో మనకి హ్యాంగింగ్ గురించి చెప్పున్నారు. అలాగే ఏంటంటే ఇంకొక ఫార్మ్ ఆఫ్ డెత్ పెనాల్టీ అనేది షార్ట్, దట్ ఈస్ నా ఆర్మీ ఫోర్సెస్కి సొసైటీలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కువగా ఉన్నారనేది రిపోర్ట్ చూసాం. తర్వాత లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం దీన్ని అబాలిష్ చేయాలి. టెర్రరిజం వార్ తప్ప మిగతా సినారియోలు అబాలిష్ చేయాలనేది. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ గురించి తెలుసుకున్నాము. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, ఈ బాండ్స్ అనేవి 1000, 10,000, 1 lakh, 1 crore రూపంలో లాంచ్ చేయొచ్చు. పొలిటికల్ పార్టీస్కి డొనేషన్ రూపంలో ఇవ్వచ్చు. SBI ఆథరైజ్ చేసిన 15 days లిమిట్ ఉంటుంది. అలాగే ఎనీ ఇండివిజువల్ వచ్చేసి జాయింట్గా అనేది దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఈ మంత్స్లో వచ్చేసి 10 days కాలానికి వచ్చేసి దీన్ని లాంచ్ చేస్తారు. అలాగే డోనార్ నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వైట్ మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే ఒక ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే అనానిమిటీ, ఎవరు డోనారో తెలియకపోవడం అనేది తప్పుగా కన్సిడర్ చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఎలక్షన్లో ఎవరైనా కానీ 1% ఓటు కన్నా తక్కువ పొందున్న నాన్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అయినా వారికి ఫండింగ్ చెల్లదు. అలాగే KVIC నామ్స్ అనేది స్ట్రిక్ట్గా అనేది ఫాలో అవుతారు. అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్ గురించి తెలుసుకున్నాం. ఎక్కువ మంది వరల్డ్ వైడ్ చనిపోతూ ఉన్నారనేది తెలుసుకున్నాం. సో అలాగే లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్స్ 2019 ప్రకారం 1.79 crore మెంబర్స్ చనిపోతూ ఉన్నారు. 4 out of 5 హార్ట్ అటాక్ వల్లే చనిపోతున్నారు ఈ CVT డిసీజెస్లో. అందులో ఏంటంటే ఇండియాలో ప్రెవలెన్స్ ఎక్కువగా ఉంది. అది 40 to 69 years ఏజ్ గ్రూప్లో 45% డెత్ కారణం ఈ కార్డియోవాస్కులర్ రిస్క్స్ అనేది చెప్తున్నారు. అలాగే బిహేవియర్ రిస్క్, మన హెల్తీ ఫుడ్ స్టైల్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఇవన్నీ కూడా దానికి కారణంగా చెప్తున్నారు. అలాగే ఏంటంటే BP, డయాబెటీస్, ఒబెసిటీ ఇవన్నీ కూడా కారణంగా చెప్తున్నారు. దానికోసం గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ నేషనల్ హెల్త్ మినిస్ట్రీలో భాగంగా ఎన్నో జన్ ఔషధీస్ అని, అమృత్ ప్రోగ్రామ్ అనేది, స్టెమీ ప్రాజెక్ట్స్ అనేది ఇవన్నీ కూడా లాంచ్ చేశారు. తర్వాత మనం తీసుకునే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది చాలా వరకు హానికరంగా ఉంది ఎన్విరాన్మెంట్కి. ఎందుకని చెప్తున్నారు, నీతి ఆయోగ్ నుంచి 72,000 crores మెగా ప్రాజెక్ట్, మెగా పోర్ట్, మెగా ఎయిర్పోర్ట్, మెగా టౌన్షిప్ అన్ని కూడా బిల్డ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న చాలా చాలా సున్నితమైన సెన్సిటివ్ అయిన ఎన్విరాన్మెంట్ అనేది ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు. సౌత్ మోస్ట్ ఐలాండ్ అనేది గ్రేట్ నికోబార్ అనేది, అక్కడ ఉన్న హ్యాబిటేట్ అనేది థ్రెటన్ అయ్యింది. అలాగే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అని చెప్తాము అక్కడ. అలాగే రిచ్ ఎకోసిస్టమ్ ఉంది, 800+ ఫానా, అనిమల్ లైఫ్ ఉంది. మంగళూరు షాంపన్ ట్రైబ్స్ అక్కడ నివసిస్తున్నారు. సునామీ వల్ల చాలా వరకు దారుణాన్ని ఫేస్ చేసింది. అక్కడ చాలా వరకు నెస్టింగ్ గ్రౌండ్స్గా టర్టిల్స్, మెగాపోర్ట్స్కి నెస్టింగ్ గ్రౌండ్స్, కోరల్ రీఫ్స్ ఇవన్నీ సెన్సిటివ్గా ఉంది. కాబట్టి ఆ సెన్సిటివ్ ఎకోసిస్టమ్ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు అది ఎన్విరాన్మెంట్కి చాలా చాలా హానికరం అనేది ఎన్విరాన్మెంట్ అంతా కూడా రైజ్ చేస్తున్నారు. తర్వాత క్యాన్సర్ రిలేటెడ్ సో ఫ్లో చార్ట్స్ అన్ని కూడా మనం స్టడీ చేసాం, వాటి యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి. అలాగే ఇదంతా ప్యూర్ డేటా కాబట్టి యూ కెన్ ఫాలో ద డేటా. అలాగే మన ఇండియాలో మెన్స్కి ఎక్కువగా వచ్చే క్యాన్సర్ వచ్చేసి లంగ్, మెన్ అండ్ ఉమెన్కి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది. సో అలాగే ఉమెన్ బెస్ట్ సెర్విక్స్, ఓవరీ అండ్ యూట్రస్ ఇలాంటి క్యాన్సర్స్ ఎక్కువగా ప్రవలెంట్గా ఉంది. సో తర్వాత తీసుకున్నాము అంటే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలుసుకున్నాం. కేరళ కోలికోడ్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్న ఎన్నో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం, కానీ ఇది అంతవరకు సక్సెస్ఫుల్ కాలేకపోయింది. ఎందుకంటే మనకున్న రిస్క్ ఫ్యాక్టర్సే మనం చూసాము. తర్వాత తీసుకున్నామంటే సో వీ హ్యాడ్ సీన్ అబౌట్ ద INS ఆంద్రూత్. ఈరోజు అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది కంప్లీట్గా అనేది అనలైజ్ చేసాము, స్టడీ చేసాము నాన్న. ఇలాంటి అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అలాగే నేను తీసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో సో వాటిని కూడా మీరు ఫాలో అవుతూ రావచ్చు. సో ఇదే PDF మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటుంది. నో వరీస్, దోస్ హూ లైక్ మై టీచింగ్ అండ్ లైక్ మై క్లాసెస్ కైండ్లీ కమెంట్ నాన్న. ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దట్ విల్ బూస్ట్ అస్ మోర్ అండ్ మోర్. ఇంకా అద్భుతమైన క్లాస్ ఎవ్రీడే ఇంకా క్వాలిటీ పెంచాలనుకుంటున్నాము అంటే మీ సపోర్ట్ కావాలి కదా నాన్న. సో కైండ్లీ కీప్ కమెంటింగ్. అలాగే మనం MCQs చూస్తున్నాం కదా, లెట్స్ సీ ద MCQ ఆఫ్ ద డే. ఓకే నాన్న, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే రిగార్డింగ్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ published by the United Nations. As per the report, global death due to terrorism fell drastically. Burkina Faso group and its affiliates
వర్ ద డెడ్లియస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ గ్లోబలీ. సో ఇక్కడ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అనేది ఇచ్చారు. సో వాటి గురించి సో చెప్పా కదా. ఇక్కడ నుంచి ఎంసీక్యూస్ కూడా ఎలా ఉంటుందంటే మనం డిస్కస్ చేసింది కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో కరెంట్ అఫైర్స్ కంటెంట్ డిస్కస్ చేసే విధంగా ఇస్తాను. సో దాన్ని రేపు మీకు అద్భుతంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ విల్ బీ హెల్పింగ్ యూ. అలాగే ఏదైనా కానీ మిగతా డౌన్ టు ఎర్త్ కానీ లేదంటే వేరే ఆర్టికల్ నుంచి కలెక్ట్ చేసి మీకోసం అందిస్తాను. సో మన యొక్క క్లాసెస్ మీకు నచ్చిందంటే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ నాన్న. సో హిందూ అనాలిసిస్ అద్భుతంగా ఉంది అనిపించింది అంటే ఒకరితో చెప్పండి. సో మీ వంతు మీ ప్రయత్నంగా షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ ఉండే కొద్దీ ఈ ఎస్పిఆర్ సార్ అనేది ఆగకుండా మీకోసం క్వాలిటేటివ్ హిందూ అనాలిసిస్ అనేది అందిస్తూ ఉంటానన్న. థ్యాంక్ యూ దోస్ హు ఆర్ కమెంటింగ్ పాజిటివ్లీ అండ్ సపోర్టింగ్ ఆల్వేస్. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మా తోడు ఉంటున్నంత వరకు. సో we are unstoppable. Okay guys, bye, take care, have a nice day. We will be continuing in the next day, the next beautiful session of our Hindu news analysis. Take care.